ప్రభునందు ప్రియులారా, కొద్ది మాటలే నేను మీతో అందించాలనుకుంటున్నాను. ఇక పరిశుద్ధాత్మ నడిపింపులో దేవుడు ఎలా తీసుకెళ్తాడో ఆయన చిత్తానికి అప్పజెప్పుకుంటున్నాను. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. మరి ఇప్పటిదాకా విశ్వాసుల ముందు కొన్ని నెలకొక్కసారే మీ ముందు మాట్లాడేది, విశ్వాసులతో ఎక్కువ గడుపుతాను కనుక వాళ్ళని పదే పదే కదిలించి హల్లెలూయాలు చెప్పించి రేపి కవ్వించి నవ్వించి మాట్లాడాల్సి ఉంటుంది. మీతో ఆ బాధలన్నీ ఉండవని నా నమ్మకం. ఎందుకంటే మీరు ఆల్రెడీ చురుగ్గా ఉంటారు, చమత్కారంగా ఉంటారు, మీరు కూడా ఎదుటి వాళ్ళకు బోధించేటువంటి వాళ్ళు కనుక మిమ్మల్ని నేను అలాగా మేలుకొల్పుకునే అవసరం ఉండదని నా నమ్మకం. కాబట్టి ఆ పరిస్థితి నాకు రానియకుండా మీరు జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. యేసుక్రీస్తు ప్రభు సిలువలో ప్రాణం పెట్టి మూడవ నాడు పునరుద్ధానుడై తిరిగి లేచి మరి అనేక దినములు వారికి కనిపించాడని మనకు రాయబడి ఉంది. అలా కనిపించేటువంటి తరుణంలో ఒక సమయము ఇప్పుడు మనం చదువుకున్న భాగం. యేసయ్య పునరుద్ధానుడై తిరిగి లేచాడు, శిష్యులో కనిపించాడు, ఏదో కొన్ని మాటలు చెప్పాడు, వెళ్ళిపోయాడు. తర్వాత కొద్ది రోజులు ఆయన వాళ్ళకి కనబడినప్పుడు ఏం చేయాలో అర్థం కాల. అందరిలోకి సీనియర్ ఎవరు అంటే సీమోను పేతురు. సీమోను పేతురు అని ఎందుకు చెప్తున్నావు అనే మాట మీరు నన్ను అడిగితే, సీమోను పేతురు సీనియర్ లెక్కలో ఉన్నాడు అనడానికి ముఖ్యమైన 3 రుజువులు మీకు చూపిస్తాను. మొట్టమొదటిది గలతీ పత్రిక 2వ అధ్యాయంలో నూతన నిబంధన సంఘానికి సిద్ధాంతపరమైన పునాదులు వేసిన పౌలు మహనీయుడు 3 స్తంభముల గురించి మాట్లాడుతున్నాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. అనగా సున్నతి పొందిన వారికి అప్పొస్తలుడొకటకు పేతురునకు సామర్థ్యము కలగజేసిన వాడే అన్ని జనులకు అప్పొస్తలుడొకటకు నాకును సామర్థ్యం కలగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని. యాకోబు, కేఫా, యోహాను అన్నాడు కదా, పైన చూడండి. సున్నతి పొందిన వారికి అపోస్తలుడొకటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే. పేతురు ఒక్కడి పేరు ప్రత్యేకంగా మెన్షన్ చేశాడు. ఇంకా యాకోబు, యోహాన్లు కూడా ఉన్నారు. కానీ అన్ని జనులకు సువార్తికుడనగుటకు నన్ను ఇలాగ దేవుడు చేశాడు. అలాగే సున్నతి గలవారికి అపోస్తలుడవుటకు అతన్ని అని ఒకడిని చూపించాడు. అక్కడ పేతురు మెయిన్గా కనపడతాడు. స్తంభాల లెక్కలో యాకోబు, యోహాన్లు కూడా వచ్చారు. కానీ ఇక్కడ పౌలు తనను గూర్చి తాను చెప్పుకోవడానికి పూనుకున్నప్పుడు ఆ ముగ్గురులో యాకోబును చూపలేదు, యోహాను చూపలేదు, కానీ కేఫాను చూపించాడు, పేతుర్ని. ఒకటి. రెండవది లూకాసు వార్త 22వ అధ్యాయంలో మీరు చూడగలిగితే, లూకాసు వార్త 22వ అధ్యాయంలో చూడగలిగితే 31వ వచనం చూడు. సీమోను సీమోను, యేసయ్య ఎవరికి చెప్తున్నాడో చూడండి. అక్కడ చాలామంది శిష్యులు ఉన్నారు, కానీ సీమోనో ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు కోరుకున్నాడు, మిమ్మును కోరుకును గాని నీ నమ్మిక తప్పిపోకుండా. అదిగో నీ నమ్మిక తప్పిపోకుండాన్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. ఎవరి కొరకు వేడుకున్నాడు? సీమోను కొరకు, లేదా కేఫా కొరకు, లేదా పేతురు కొరకు ఆయన కోరుకున్నాడు. ఆ తర్వాత నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. అద్దుగో యేసయ్య ఎవరికి చెప్పాడు బాధ్యత? నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమన్న మాట కేఫాకే చెప్పాడు. పౌలు అక్కడ ఎవరిని సున్నతి గలవారికి సువార్తికుడిగా చూపించాడు, అపోస్తలుడిగా చూపించాడు? కేఫానే. రెండవది యేసు ప్రభు వారు ఎవరి కొరకు వేడుకున్నానని చెప్పాడు? సీమోను కొరకే. అంతేనా? తర్వాత మనసు తిరిగిన తర్వాత సహోదరులను స్థిరపరిచేవాడెవరు? సీమోనే. ఆ తర్వాత ఇప్పుడు మనం చదువుకున్న వచనం ఏ వచనం? సీమోను, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఓకేనా? ఇదొక 3. ఈ 3 సాక్ష్యాలు మాత్రమే కాకుండా 4వ సాక్ష్యం ఆ యోహాను సువార్తలోనే. మరి ఆయన వల భుజాన్ని వేసుకొని వెళుతున్నప్పుడు అందరూ కలిసి ఇక మేము కూడా చేపలే పడతామని వెంటబడతారు. అక్కడ కూడా మనకు అర్థమయ్యేది ఏంటంటే
ఆ ఉన్న శిష్య బృందం మొత్తానికి కూడా నాయకుడిగా ఉన్నవాడు సీమోను పేతురేననేది మనకి ఇట్టే అర్థమవుతుంది. ఎందుకంటే సీమోను పేతురు అంటాడన్నమాట, చూడండి సీమోను పేతురు 3వ వచనం 21:3లో, సీమోను పేతురు నేను చేపలు పట్టబోతుందని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. అంటే వాళ్ళందరూ సీమోనుకి ట్యూన్ అయి ఉన్నారు. పాయింట్కి వచ్చాను, జాగ్రత్తగా వినండి. ఎవరు సీమోనుకు ట్యూన్ అయి ఉన్నారు? మిగిలిన శిష్యులందరూ కూడా సీమోనుకు ట్యూన్ అయి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు దేవుడు సీమోనుతోనే వ్యవహరిస్తున్నాడు. మిగిలిన వాళ్ళు ఎవరికి ట్యూన్ అయి ఉన్నారో ఆ పర్సన్ని దేవుడు ప్రత్యేకంగా గుర్తించి అతనితో మాట్లాడుతున్నాడు. అక్కడ సాతాను మిమ్మల్ని పట్టి గోధుమలను జల్లించినట్టు జల్లించడానికి కోరుకున్నాడు, నీ నమ్మిక తప్పిపోకుండాన్నట్లు. అంటే వాళ్ళందరూ నీకు ట్యూన్ అయి ఉన్నారు. నువ్వు లైన్లో ఉంటే అందరు లైన్లో ఉంటారు, నువ్వు దారి తప్పావంటే అందరూ దారి తప్పిపోతారని స్తంభములలో ఒక ప్రథమ స్తంభముగా కేఫాను దేవుడు ఎంచుకున్నాడు. స్తోత్రం చెప్దామా ఒకసారి? ఈ వచనాలే కాదు, ఇంకా అనేక వచనాలు. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేదను అనే మాట కూడా కేఫానే పొందుకున్నాడు. అంతేకాకుండా శిష్యులందరిలో తండ్రి కూడా కేఫాను స్పెషల్గా ఎక్స్పోజ్ చేశాడు. పరలోక తండ్రి, నేను ఎవరినని జనులు అనుకొనుచున్నారు అని ప్రభు అడిగినప్పుడు ఏలియావు అని కొందరు, బాప్తిసం ఇచ్చి యోహాను మృతుల్లో లేచి ఉన్నాడని కొందరు, నువ్వు ఆ ప్రవక్తవని అనుకుంటున్నారని మరికొందరు, కొందరు ఇలాగూ కొందరు అలాగున శిష్యులు చెప్పారు. అప్పుడు యేసు ప్రభు మళ్ళా వారిని ఒక ప్రశ్న అడిగాడు, నేను ఎవడనని మీరు అనుకుంటున్నారు అన్నాడు. అప్పుడు వాళ్ళల్లో ఎవరు నోరు తెరవలేదు, కానీ సీమోను పేతురు మాత్రమే నోరు తెరిచి నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువయ్యా అన్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, పరలోకమందున్న నా తండ్రి నీకు దీన్ని బయలుపరిచాడు, కానీ రక్తమాంసములు నీకు బయలుపరచలేదు. దేవుడు మనల్ని నాయకులుగా ఎంచుకునేటప్పుడు మనకు అనేక రకములైన రుజువులు చూపిస్తాడు. ఆ రుజువులలో ఒకటి, ఆయన నాయకత్వంలో నిలబెట్టగోరే వ్యక్తికి కొన్ని ప్రత్యక్షతలు బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరుగై ఉన్నటువంటి రహస్యాలను తన దాసులకు, తను నాయకులుగా ఎవరినైతే నిర్మించాలనుకున్నాడో వాళ్ళకి స్పెషల్గా బయలుపరిచి వాళ్ళ ద్వారా మిగిలిన వాళ్ళకి అది అందేటట్టు చేసి వారి మీద ఇతనిని నాయకునిగా దేవుడు ఏర్పరుస్తాడు. యేసు ప్రభు వారు సీమోనుకు అలాగా స్పెషల్ రెస్పెక్ట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఉన్న వాళ్ళలో టీం లీడర్ ఎవరు అనేది ఆయన అబ్జర్వ్ చేస్తున్నప్పుడు తండ్రి చూపించాడనమాట సీమోనుని. ఇదిగో ఇతనికి నా ప్రత్యక్షత ఉంది. అప్పుడు అన్నాడు, సీమోన్ బర్యోనా నీవు ధన్యుడవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, దాని ఎదుట పాతాళలోక ద్వారములు నిలువ నేరవు అన్నాడు. ఇదిగో నీకు కలిగినటువంటి ఈ ప్రత్యక్షత ఉన్నదే, ఈ ప్రత్యక్షత పొందినటువంటి వ్యక్తులు, వారి సమూహము, వారందరి ద్వారా జరుగుతున్న పరిచర్య ఎక్కడైతే ఉంటుందో దాని ఎదుట సైతాను ఆగడాలు పనిచేయవు. సో సాతాను ఆటలన్నిటినీ కూడా కట్టించాలంటే నాయకునికి ప్రత్యక్షత ఉండాలి, దేవుని ద్వారా బయలుపరచబడిన అనుభవం ఉండాలి. ఆమోసు గ్రంథం 3:7లో చాలా స్పష్టంగా చెబుతాడు, తాను సంకల్పించిన వాటిని దేవుడైన యెహోవా తన దాసులకు ప్రవక్తలకు తెలియజేయకుండా ఏదీ చెయ్యడు అనే మాట అక్కడ చెప్తాడు. కాబట్టి దేవుని ఏర్పాటులో మనం ఉన్నాం, ఆయన ఎంపికలో మనం ఉన్నాం అనడానికి ఒక ప్రత్యేకమైన గుర్తు ఏమిటంటే, ఆయన కొన్ని ప్రత్యక్షతలు మనకు బయలుపరుస్తాడు, సంభవింపబోయే సంగతుల్ని ముందుగానే మనకు తెలియజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ నుంచి పేతురికి ఆయన స్పెషల్గా గౌరవించడం మొదలుపెట్టాడు. ఇంకా మీరు గమనిస్తే మిగిలిన వాళ్ళందరికంటే కూడా ఎక్కువ సాహసం పేతురే చేస్తుంటాడు. ప్రభు నీళ్ల మీద నడుస్తూ వచ్చినప్పుడు అంతమంది శిష్యులు దోనిలో ఉన్నా ఎవరో దిగలేదు నీళ్ళలోకి. ఒక సీమోను పేతురు మాత్రమే, ప్రభువా నీవు నడుస్తున్నావు, నేను కూడా నడుచుటకు సెలవిమ్మంటే ప్రభు చెప్పగానే సీమోను కూడా దిగి నడుచున్నట్లు ప్రభు చెప్పగానే అతను దిగి నడవటం మొదలుపెట్టాడు. అఫ్కోర్స్ మధ్యలో మునిగాడు అనుకోండి, అది వేరే సంగతి. మునిగినా ప్రభా ప్రభా అని పిలిచి మళ్ళీ ప్రభు చేత కాపాడబడ్డాడు.
సో ఇదంతా మనం పరిశీలిస్తే సీమోను పేతురు యొక్క జీవితం స్పెషల్గా కనపడుతుంది. ఆ టీంకి అతడు ఒక నాయకుడుగా దేవుడు ఏర్పరిచినట్టు మనకి ఇట్టే అర్థమైపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్దాం గట్టిగా, అవునా? రైట్. నెక్స్ట్ పాయింట్కి వద్దాం. ఇక్కడ సీమోను గురించి మీరు తప్పకుండా ధ్యానించండి విడిగా, చాలా విషయాలు మీకు తెలుస్తాయి. తర్వాత సీమోనుకి ఎన్నో విషయాలు ఆయన చెప్పాడు పర్సనల్గా. వాటిల్లో ఒకటి ఇదిగో సాతాను ఇట్లా చేయబోతున్నాడు అనే విషయం కావచ్చు. సీమోనో, ఒక గడి అయినా మేలుకొని ఉండలేరా? మేలుకొని ఉండమని చెప్పింది ఆయనకే, నీళ్ళ మీద నడవమని చెప్పింది ఆయనకే. తర్వాత టీం అంతా కూడా అతనే ఫాలో అవుతున్నారంటానికి నేను చేపలు పట్టబోదునని చెప్పగా అతను వెంటబడి వెళ్ళారు మిగిలిన వాళ్ళందరూ కలిసి. అప్పుడు మళ్ళా యేసు ప్రభు వాళ్ళని దర్శించి ఆ 153 పెద్ద చేపలతో వల నిండునట్లు చేయటం, స్టార్టింగ్ సన్నివేశాన్ని మళ్ళా రిపీట్ చేశాడు. తర్వాత వాళ్ళు గుర్తించారు. ఆ గుర్తించిన వాళ్ళు మరి అంగీ తీసి పడేసి గోచి పెట్టుకొని చేపలు పట్టడానికి పొనుకున్న సీమోను పేతురుతో యోహాన్ అన్నాడు, అతడు ప్రభు సుమి అని. ఆ మాట విని పైబట్ట వేసి నీళ్ళలోకి దూకి బట్టలు కట్టుకొని బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆహారం పెట్టి అయిపోయిన తరువాత అంతమంది ఉంటే ఎవరితో ఆయన ప్రస్తావించకుండా యోహాను కుమారుడవైన సీమోను, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఇక్కడ మన మెయిన్ పదం ఏంటి అంటే వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా. ప్రభు ఆ మాట వాడాల్సిన అవసరం లేదు, కానీ ఎందుకు వాడాడో కొంచెం మనం ఆలోచన చేయాలి. అంటే పోటీ పెడుతున్నాడా? అందరితో పాటు ఆయనతో పాటు అందరూ. అక్కడ భేదాలు ఏముంది? అందరూ సమానమే అని కదా మనం అనుకుంటున్నాం. కానీ సీమోను పేతురు విషయంలో దేవుడు ప్రత్యేకంగా వ్యవహరిస్తున్నాడు, ప్రత్యేకంగా స్పందిస్తున్నాడు. ఏమంటున్నాడంటే వీళ్ళందరూ నన్ను ప్రేమిస్తున్నారు, నాకు తెలుసు ఆ సంగతి. వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నాడు. అప్పుడు సీమోను అన్నాడు, ప్రభువా ప్రేమిస్తున్నాను అన్నాడు. ఆ మాట అన్న తర్వాత యేసయ్య వెంటనే ఏమన్నాడు తెలుసా? నా గొర్రె పిల్లలను మేపుము అన్నాడు. వీళ్ళందరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? అవునయ్యా ప్రేమిస్తున్నాను. ఓకే, అట్లయితే నీవు నా గొర్రె పిల్లల్ని మేపు. అంటే ఒక నాయకుడుగా ఉండగోరిన వానికి దేవుడు ఒకడిని నాయకుడుగా ఎంపిక చేసి అతన్ని వాడుకోవడానికి ముందు ఆయన ఆ వ్యక్తిలో చూడగోరింది, చూస్తుంది ఏమిటి అంటే మిగిలిన వారందరికంటే ఇతడు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడా లేదా. ఇది మేజర్ పాయింట్. అందరితో పాటు ఇతను ఒకడా, లేకపోతే అందరికంటే ప్రత్యేకమైన వాడా? అందరిలో ఈమె ఒక్కతే, లేకపోతే అందరికంటే ప్రత్యేకమైనదా? ఏ విషయంలో అంటే ఆయనను ప్రేమించి సేవించే విషయంలో. ఎవరైతే అందరికంటే ఎక్కువగా ఆయనను ప్రేమిస్తారో, అందరికంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమించి సేవిస్తారో వారికి మాత్రమే ఆయన నాయకత్వాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. వారిని మాత్రమే ఆయన నాయకుల అంతస్తులో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు అనడానికి ఇప్పుడు మనం ఇప్పటివరకు చెప్పుకున్నదంతా కూడా సాక్ష్యంగా నిలుస్తుందని నేను అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనం గమనించినట్లయితే మనకి ఏమనిపిస్తుంది అంటే యోహానుని మనం లెక్కలోకి తీసుకుంటాం. అందరికంటే ఎక్కువగా యోహాను ప్రేమించాడు అని మనం అనుకుంటాం. కానీ యోహాను మనస్తత్వాన్ని బట్టి, యోహాను మంచితనాన్ని బట్టి యేసు యోహానును ప్రేమించాడు. ప్రేమించటం వేరు, బాధ్యత అప్పచెప్పటం వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘములో గ్యాదర్ అయ్యేటువంటి వాళ్ళందరినీ నేను ప్రేమిస్తాను, కానీ అందరికీ నాయకత్వం అప్పచెప్పలేను, అందరికీ ఆత్మలను అప్పచెప్పలేను. నేను ఒక వ్యక్తికి నాయకత్వాన్ని అప్పచెప్పాలంటే, ఆత్మలను అప్పచెప్పాలంటే నేను అతన్ని ప్రేమించటం కాదు, అతడు నన్ను ప్రేమించి నాకు నమ్మకస్తుడై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది యేసయ్య పద్ధతి.
నేను ప్రేమించడం కాదు, నేను అందరినీ ప్రేమిస్తున్నాను. నా తండ్రి అందరినీ ప్రేమిస్తున్నాడు, పాపుల్ని కూడా ప్రేమిస్తున్నాడు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే నేను మిమ్మల్ని ప్రేమించటం కాదు, నా ఆత్మలను మీకు అప్పగించి ఖాయమని మీకు బాధ్యతను ఇవ్వాలి అంటే మీరు నన్ను ప్రేమించాలి. ఎలా? అందరితో సమముగానా? నో, అందరికంటే ఎక్కువగా. ఇప్పుడు దీన్ని ఒక్కదాన్ని మనం పట్టుకొని అధ్యయనం చేద్దాం. అంటే దేవుణ్ణి ప్రేమించే విషయంలో అందరితో పాటు మనం సమానం కాదు, అందరికంటే ఎక్కువగా ప్రేమించాలి అనే దాన్ని ఒక్కదాన్ని తీసుకొని ఇంకా ఏమేం చేయాలి అందరికంటే ఎక్కువగా అంటే ప్రతి విషయంలోనూ ఒక విశ్వాస అంతస్తు కంటే మన అంతస్తు మిగలాలి. సోదరి స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. అబ్బే ఏం పరుగు తీస్తున్నారు మీరు? నోరు తెరిచి గట్టిగా చెప్పండి. మరి ఏమైంది? మీరు జనాన్ని గొడవ చేస్తారుగా. చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి, ఇంకోసారి అని అరుస్తారుగా మీరు. మరి మీరు చెప్పలేదు, మీకు రాదేం సౌండ్? చెప్పండి గట్టిగా. ఏది? ఇంకోసారి చెప్పండి. అది యాక్టివ్గా ఉండండి, లేకపోతే నిద్రపోతారు. సైతాన్ గాడి పని అదే, పక్కన కూర్చొని విసురుతూ ఉంటాడు. చెప్పే విలువైన మాట మైండ్లోకి వెళ్ళకుండా జడగొడతాడు. ఇప్పుడు మీకు ఎక్కువ మ్యాటర్ పొడిగించకుండా, సూటిగా స్తుతి లేకుండా సింపుల్గా మెయిన్ మాటలు అందిస్తా. దయచేసి మీరు ఈ మనసులోకి తీసుకోండి. ప్రతి సేవకుడు, సేవకురాలు తప్పకుండా విశ్వాసులతో తమను తాము పోల్చి చూసుకోవాలి. తన సహదాసులు, దాసురాండ్రతో తమను తాము పోల్చి చూసుకోవాలి. ఏ విషయంలో అనేది మనం పరిశీలిస్తే ఇప్పుడు చాలామంది పోల్చి చూసుకుంటున్నారు, పోటీ కూడా పడుతున్నారు. కానీ దేని విషయంలో పోటీ పడాలో, దేని విషయంలో పోల్చుకోవాలో ఆ సంగతి వదిలిపెట్టి మిగిలిన వాటన్నిటి విషయంలో పోల్చుకొని పోటీపడి గందరగోళం అయిపోతున్నారు. ఉదాహరణకి ఆ సంఘం కంటే నా సంఘం పెరిగిందా లేదా? రైట్. ఆ సంఘం కంటే నా సంఘం ఎక్కువ ఉంది లేదా తక్కువ ఉందా? అయితే నేను దాన్ని మించిపోవాలి. పోల్చుకుంటున్నాడు. ఇంకా నేను ఎక్కువ మందిని అతని కంటే ఎక్కువ చేసి చూపించాలి సంఘాన్ని. తర్వాత మందిరాల విషయంలో పోటీ పడుతున్నారు. అతను మందిరం కట్టాడు, అతను ఇలా కట్టాడు, నేను ఇంకా విచిత్రంగా కట్టాలి. మొన్న ఒక ఆయన లైవ్లో చెప్తున్నాడు, ఈ మందిరానికి వాడినటువంటి సామాగ్రి అంతా కూడా ప్రత్యేకంగా వేరే దేశం నుండి మేము తెప్పించాం. అసలు ఈ వస్తువులు ఇంకా ఎవరూ వాడలేదు. అంటే మందిరం మనం అందరు కట్టినట్టుగా కట్టకూడదు, మనం స్పెషల్గా కట్టాలి అని మందిరాలతో పోల్చుకుంటున్నారు మన సహోదరులే. తర్వాత సంఘాలతో పోల్చుకుంటున్నారు. వారి సంఘం 200 ఉంటే నేను కనీసం 300 అయినా చూపించాలి, అతన్ని మించిపోవాలి అని. మందిరం విషయంలోనేమో అతను ఇక్కడి వస్తువులు వాడాడు, నేను ఫారెన్ వస్తువులు వాడాలి. అతను 2000 పట్టే మందిరం కట్టాడు, నేను 5000 పట్టే మందిరం కట్టాలి. ఈ ప్రాంతం మొత్తంలో కూడా అతిపెద్ద మందిరం మందే ఉండాలి. ఇంకా మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే మందే నెంబర్ 1లో ఉండాలి, ఇక అన్ని కిందే ఉండాలి. దీనిలో పోల్చుకుంటున్నారు. తరువాత ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది కదా, లేటెస్ట్ అప్డేట్ అన్నమాట. ఇందులో కూడా పోల్చుకుంటున్నారు. ఏంటంటే వాళ్ళ వ్యూస్ ఎన్ని ఉన్నాయి, మన వ్యూస్ ఎన్ని ఉన్నాయి, వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఎంతమంది, మన వాళ్ళు ఎంతమంది, మనం ఎట్లనన్నా కష్టపడి దాన్ని క్రాస్ చేయాలి. ఇది పోటీ. ఏంటి? ఛానల్ గ్రోత్ విషయంలో పోటీ, మందిరాల విషయంలో పోటీ, ఆత్మల విషయంలో పోటీ. ఏమండి? అలాగే ప్రసంగ ధోరణిలో పోటీ, పాటలలో పోటీ. వాళ్ళు ఏ మ్యూజిక్ వాడారు? ఏది ఇక్కడదా? మనం స్పెషల్ మ్యూజిక్ వాడాలి. మనం వాడిన మ్యూజిక్ ఎవడన్నా వాడటానికి జుట్టు బిక్కొని చావాలి.
ఎవడి వల్ల కాకూడదు. మనం చేసినటువంటి మ్యూజిక్ చేయటానికి ఎవడి వల్ల కాకూడదు. అట్లా చేయాలి మనం. అందులో పోటీ. ఇంకా ప్రసంగ ధోరణిలో పోటీ. నేను మాట్లాడినట్లు ఇంకా మిగిలిన వాడు ఎవడు కూడా ఎవ్వడు మాట్లాడినంత లౌక్యముగా, అంత వాక్చాతుర్యముతో అద్భుతంగా అనేక మందిని ఆకర్షించే విధంగా నేను మాట్లాడాలి. మిగిలిన ప్రసంగాలు పెట్టి మన ప్రసంగం పెట్టి చూసి రెండింటిని కంపేర్ చేసి చూస్తే మనది టాప్లో ఉండాలి. మన పోస్ట్ పడింది అంటే మన దానికి ఎక్కువ సంఖ్యలో వ్యూస్ ఉండాలి, ఫాలోయింగ్ ఉండాలి. ఇవన్నీ పోటీలు ఈరోజు. అర్థమైందా? వాళ్ళు బైబిల్ కాలేజీ పెట్టారు, నేను కూడా బైబిల్ కాలేజీ పెట్టాలి. వాళ్ళు ఇంతమందికి ట్రైనింగ్ ఇచ్చి వదిలారు, నేను కూడా ఇంతమందికి ట్రైనింగ్ ఇచ్చి వదలాలి. ఆ ట్రైనింగ్ పొందుతున్న సరుకు ఎట్ట తయారవుతుందో అది తర్వాత సంగతి. వాడికి సత్యం నేర్పుతున్నావా, అసత్యం నేర్పుతున్నావా తర్వాత సంగతి. వాళ్ళకి ఏ విధమైన మాదిరి చూపుతున్నావా అన్నది తర్వాత సంగతి. అందరూ చూపిస్తున్నారు కనుక నేను కూడా బైబిల్ కాలేజీ పెట్టాను. బీటెక్ అంటే అదేం చదువు అనుకున్నాను నేను. బీటెక్ అంటే మామూలు చదువు ఉంది కదా. నేను బీటెక్ చేశాను బ్రదర్ అంటున్నాడు మొన్న ఒక ఆయన. బీటెక్ అంటే ఓహో అనుకున్నాను. అంటే బైబిల్ ట్రైనింగ్ చేశాడంట, అందులో బీటెక్ ఉందంట. ఉందా? బీటెక్ ఉందా? అవునా? బీటీహెచా? అదేనా బీటెక్ అంటే? అట్లాగా అది. ఇప్పుడు అందరూ ట్రైనింగ్ ఇస్తున్నారు, నేను కూడా ట్రైనింగ్ ఇస్తున్నాను. అందరూ ఒక గుంపును బయటికి పంపారు, నేను కూడా ఒక గుంపును బయటికి పంపాను. వాడు ఎట్లా ఏ మాదిరి ఇచ్చి పంపిస్తున్నావు అనేదాన్ని కాదు. కాలేజీలో పోటీ పడ్డారు. యూనిఫామ్ వస్త్రాలు వాళ్ళు ఈ కలర్ మెయింటైన్ చేశారు. వాళ్ళ చర్చ్ మెంబర్స్ మొత్తానికి ఈ టైప్ కలర్స్ మెయింటైన్ చేశారు. సో మనం ఆపోజిట్ కలర్ మెయింటైన్ చేయాలి. మన బ్యాచ్ అంతా కూడా సపరేట్ కలర్ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సంఘంలో వాళ్ళంతా మీసాలు గడ్డాలు పెంచారు. సో మన స్పెషల్ ఏంటంటే మీసాలు గడ్డాలు తీసి పడేయాలి. ఏంది అటు చూస్తారు? లేదనుకుంటున్నారు. ఏంది నిజంగా ఉంది. వాళ్ళ సంఘంలో అందరూ గడ్డాలు పెంచుతారు. సో మనం గడ్డాలు నున్నగా తీసేయాలి. వాళ్ళ దగ్గర అందరూ గడ్డాలు నున్నగా తీసేస్తారు. సో మనం గడ్డాలు పెంచే సంఘం, మంది గడ్డం సంఘం. ఇప్పుడు మీలో కొంతమంది గడ్డం పెంచితే నువ్వు షాలేం రాజు సంఘాన్ని చెందినవాడు ఎట్ట కనిపెట్టాడు గడ్డం ఉంటేను. ఓహో పిలిచి మరి కూడా అడిగారంట తమ్ముడిని, నువ్వు షాలేం రాజు అనుచరుడు. సో గడ్డాల్లో పోటీ పడ్డాం. గడ్డాల్లో పోటీ, షేవింగ్లో పోటీ, మీసాలు పెంచడంలో పోటీ, మీసాలు తీసేయటంలో పోటీ, స్త్రీల డ్రెస్ కోడ్లో పోటీ, పురుషుల డ్రెస్ కోడ్లో పోటీ. ఇట్లాగా అన్నిటిలో ఉంది పోటీ. కానీ ఉండాల్సిన దానిలో లేదు. ఆనాటి అపోస్తలు కావచ్చు, ఆ అపోస్తలకు నాయకుడైన ప్రభు కావచ్చు, ఎందులో పోటీ పడమని ప్రభువు చెప్పాడో, ఎందులో వాళ్లకు పోటీ పెట్టాడో, వాళ్ళు ఎందులో పోటీ పడ్డారో ఆ మేజర్ పాయింట్ని నీటి సంఘం లేదా సంఘ నాయక గణం విస్మరించింది. నేను వారందరికంటే గొప్పోడని చెప్పట్లా. వారి దగ్గర నేను నేర్చుకుంటా, వాళ్ళ కాళ్ళు గడిగి మరీ నేర్చుకుంటా. దేవుడు నాకు నేర్పిన విషయాలు వారితో నిర్ద్వందంగా నిర్దాక్షిణ్యంగా పంచుకుంటా. ఇవాళ నన్ను ఏమన్నా అనుకోని, ఆఫ్టర్ ఆల్ నువ్వు పిల్లకాకిరా అన్నా పర్వాలేదు, నేను పిల్లకాకిని, ఆ సంగతి నాకు కూడా తెలుసు. కానీ వాడుకొని మాట్లాడిస్తున్న వాడు మాత్రం పక్షిరాజు కంటే వడి అయిన వాడు అన్నమాట. అది పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతే. నేను పిల్లకాకినే కానీ వాడుకునేవాడు పావురం. అది కాబట్టి నేను చెప్పే విషయాన్ని అందరూ విఘ్నులైన వాళ్ళు, జ్ఞానవంతులు, పరిశుద్ధాత్మ సంబంధులు ఖచ్చితంగా ఆలోచిస్తారు. దేనిలో పోటీ పడాలో యేసయ్య పోటీ పెట్టి చూపించాడు ఇక్కడ. ఎందులో పోటీ అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న వాటన్నిటిలో పోటీ కాదు. ఆయనను ప్రేమించుటలో పోటీ పడాలి, ఆయనను సేవించుటలో పోటీ పడాలి, ఆయన చిత్తము నెరవేర్చుటలో పోటీ పడాలి. పౌలు పోటీ పడింది అక్కడ.
పౌలు చెప్పాడు, వీరందరికంటే నేను ఎక్కువ ఆత్మల్ని సంపాదించి తిని అనలేదు. కష్టపడ్డానని చెప్పాడు, వారందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాను, నన్ను మీరు తేలిగ్గా అంచనా వేయొద్దు, నేను కూడా వాళ్ళతో పాటు కష్టపడ్డానని చెప్పాడు. కానీ నేను వాళ్ళకంటే అంత చేశాను, ఇంత చేశాను, నేను అంత పుట్టింగ్ నేను ఎక్కడ ఆయన మాట్లాడలేదు. కానీ పోటీ పడ్డాడు. ఏ విషయాల్లో పోటీ పడ్డాడంటే పోరాటము నియమ ప్రకారం పోరాడే విషయంలో పోటీ పడ్డాడు. యేసును ప్రేమించి సేవించే దాని విషయంలో వారందరికంటే కూడా నేను యేసుని ఎక్కువగా ప్రేమించినట్టు నా ప్రభు గుర్తిస్తే చాలు అని కష్టపడ్డాడు. హల్లెలూయా. భక్తులందరూ పడ్డ శ్రమల్ని పోల్చుకుంటే, పౌలు పడ్డ శ్రమల్ని పోల్చుకుంటే పౌలు స్పెషల్గానే కనబడతాడు. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు, జయ జీవితము నిచ్చినావు. విశ్వాసము కాచినావు, జయ జీవితము నిచ్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా పాడదాం. ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. దేవునికి మహిమ. ఇప్పుడు మళ్ళా నేను ముందు మాట చెప్తున్నాను, మనము ఖచ్చితంగా పోల్చి చూసుకోవాలి, పోటీ పడాలి. విశ్వాసులతో మనల్ని మనం పోల్చి చూసుకోవాలి. బాగా గమనించండి. సాటి సేవకులతో కూడా మనల్ని మనం పోల్చి చూసుకొని పోటీ పడాలి. ఏ విషయములో అంటే మొట్టమొదట ఆయనను ప్రేమించే విషయంలో. అనయ్య నువ్వు మమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావు అన్నయ్య, మేము ఇందాక నువ్వు చెప్పినవి అన్నీ చేసేది ప్రభువుని ప్రేమించే అన్నయ్య అంటే ఓరు చెప్పారు అని అడుగుతా నేను. ఓరు చెప్పారు, నువ్వు నా చెవిలో క్యాలీఫ్లవర్ పెట్టొద్దని చెప్తాను నేను. ప్రభువుని ప్రేమించి అని ఆమె అన్నీ చేసేదంటే కానే కాదు. నేను నీ వంటి సేవకుడనే, నీలాగనే నేను కూడా ప్రయాణం చేసినోడిని, నువ్వు ఎదుర్కొన్న శోధనలన్నీ నేను కూడా ఎదుర్కొన్నోడే. కాబట్టి हमारा नहीं बोलना वो बात, कई को बोले तो हमारा को दिमाग सही है, हमारा చెవు में कैलीफ्लावर नहीं, हमारा చెవు ఖాళీ है. దేవునికి స్తోత్రం. ఏమంటే చెవులను ఏమంటారు, ఏదో ఒకట్లే. నేను అన్ని రెండు మిక్స్ చేసి కొడతాను, మీరే అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తానండి, ఏం ఆశించి నిజంగా ఏం ప్రేమించి మనం ఈ తిప్పలని పడడానికి ప్రేరేపించబడతామంటే ఘనతను ఆశించి. ఏం ఆశించి? ఘనతను ఆశించి. దానికి బైబిల్లో డైరెక్ట్గా చెప్పాలంటే జీవపు డంబం. శరీరాశని, నేత్రాశని, జీవపు డంబాన్ని మూడింటిని చెప్పాడు కదా. శరీరాశలు అంటే శరీర సంబంధమైన ఇచ్చలు, వాంఛలు, కోరికలు ఎక్సెట్రా. నేత్రాశ కళ్ళతో చూసింది కావాలనుకోడు. ఈ రెండు అధిగమించేశాం. కానీ ఎంత పెద్ద మునగాళ్ళు కూడా తలక్రిందులు అయ్యేది మూడో దాని దగ్గర, జీవపు డంబం దగ్గరే. దైవజనుల్ని ముఖ్యంగా సంధించేది ఇదే. చాలా ప్రమాదం. అసలు ఈ సమస్యలాగానే కనపడదు కానీ పెద్ద దెయ్యం ఇది, ఈ జీవపు డంబం అనేది. నేను ప్రత్యేకంగా కనపడాలి, నా మిషన్ కనపడాలి, నా మినిస్ట్రీ కనపడాలి,
నా పరిచర్య కనపడాలి. అసలు మన నేమ్ పడిందంటేనే అదొక బ్రాండ్ లాగా ఉండాలి. అసలు మన పొలక తగిలిందంటేనే అమ్మో అనాలి. దేన్ని ప్రేమించి నువ్వు ఇవన్నీ చేస్తున్నావు? ఈ ఏరియాలో ఉన్న అన్ని సంఘాల కంటే పెద్ద సంఘం నేను కట్టాలి అని ఒకడు కోరుకుంటే అప్పుడు ఏం ఆశించి, వీళ్ళందరి కాడికి నేను ఎక్కువ చేయాలి అంటే, ఆ ఉన్న సమాజంలో ఉన్న అందరి మందిరాలని చూసి నేను కట్టిన మందిరం చూస్తే, అమ్మ బాబోయ్ ఎంత పెద్ద మందిరం, ఇంత పెద్ద మందిరం కట్టాడంటే ఈయన ఎంత లావు మొనగాడో. అక్కడ యేసయ్యకి మహిమ రాదు. ఒక పాయింట్ గమనించండి. ఆ మందిరాన్ని హైలైట్ చూసి చూపిస్తే పెద్ద మందిరం కాబట్టి యేసయ్య గొప్పోడు అంటారా? అట్టయితే చిన్న మందిరం దగ్గర యేసయ్య గొప్పోడు కాదా? ఇక్కడ పెద్ద మందిరాన్ని మనం చూపించడానికి తప్పించినప్పుడు యేసుకు కాదు ఘనత. ఇంత పెద్ద మందిరం కట్టాడంటే ఈయన ఎంత లావు మొనగాడో. చూడండి, దేవుని సేవ అనే దానిలోనే నాణ్యానికి రెండో పక్కన స్వీయ ఘనత, స్వీయత అనే ఇంకా చావకుండా బతికే ఉన్నాయి. చూడండి, దేని కొరకు మనం పోటీ పడాలో, దేని కొరకు పోల్చుకొని చూసుకోవాలో ఆ ప్రాముఖ్యమైన విషయం మర్చిపోతే మన వల్ల సంఘమునకు నష్టము కలుగుతుంది కానీ లాభం కలగదు. ఇకపోతే పాత తరపు భక్తులందరూ, అపోస్తలులు కావచ్చు, తర్వాత భక్తులు కావచ్చు, నాకు చాలా ఇష్టలు అని నేను ఎందుకు అన్నానంటే, ఇప్పటివరకు నేను ప్రేమించి ఫాలో అవుతున్న భక్తులందరూ కూడా నాకు ఎందుకు ఇష్టలు, వాళ్ళతో నేను పోటీ పడ్డా. ఉన్నమాట చెప్తున్నా, పోల్చుకుంటున్నా, పోటీ పడుతున్నా. దేనికంటే వాళ్ళు నాకంటే ఎక్కువగా యేసయ్యను ప్రేమించారు, యేసును ప్రేమించారు. ఎంత ప్రేమ అంటే, నేను తన్నులు తినలా, వాళ్ళు తన్నులు తిన్నారు యేసయ్య కోసం. అక్కడ పోటీ ఉంది. అయ్యో నేను ఒక్క తన్నన్నా తినకపోతేనే వాళ్ళు తిన్నారే. యేసయ్యా నిన్ను వారు నాకంటే ఎక్కువగా ప్రేమించారయ్యా, దెబ్బలు తిన్నారయ్యా, నీకోసం రక్తాలు గార్చారయ్యా. అయ్యో నేను చేయకపోతేనే ప్రభువా. ఇది పోటీ. నిన్ను వారు నాకంటే అధికముగా ప్రేమించిరయ్యా, మేరకు మించి నేను అతిశయపడను అన్నాడు పౌలు. ప్రపంచం మొత్తానికి నేను ఒక్కడనే సంఘం కట్టేసి అందరిని అందులో కూర్చోబెట్టి ఆరాధిద్దామనేది నేటి ఆ వాంఛ. అందరినీ ఒకే మందిరం కింద కూర్చోబెట్టేసి మొత్తానికి నేను ఒక్కడనే సేవకుండా అయిపోయి మొత్తాన్ని ఏలేద్దాం అనేది ఈనాడు వాంఛ కొందరి హృదయాల్లో. సాధ్యమేనా అది? పొరపాటును కూడా సాధ్యం కాదు. అన్ని పనులు ఒక కన్ను ఏడ చేసిద్ది సోదరా, ఎప్పటికీ అది సాధ్యం కాదు కాదు కాదు. అందుకే ఇది గుర్తించి, నాకు దేవుడిచ్చిన మేరలో నేను కష్టపడతాను. నాకు ఏ స్థాయిని ఇచ్చాడు ఆ స్థాయిలో నేను నెమ్మదిగా నా ప్రభువుని ప్రేమించి నాకు అప్పచెప్పిన పని నమ్మకంగా జరిగిస్తాను. నేను ప్రపంచం మొత్తాన్ని ఉద్ధరించేసేయాలని నేను బయలుదేరలేదు. దేవుడు నాకే పరిధి నిర్ణయించాడో ఆ పరిధిలో నేను కష్టపడి నాకు ఇచ్చిన కొంచెములో నేను నమ్మకంగా ఉండి, ఇంకా ఆయనకు నమ్మకం కలిగి అదనంగా ఇస్తే ఆయన కోసం నేను ఏమైపోవడానికైనా ఐఎమ్ రెడీ అని ప్రభువుని ప్రేమించి సేవించే విషయంలో పోటీ పడాలి. ఇక రెండవది చూడండి, విశ్వాసులు కానీ మనం కానీ, మీరు సేవకురండ్రు, నీవు కనపడగానే వందనాలమ్మా పాస్టమ్మ గారు, వందనాలమ్మా ప్రార్థన చేయమ్మా అని నీ ముందు తలకాయ ఉంచి విశ్వాసులు నిలబడతా. వందనాలయ్యా పాస్టర్ గారు, వందనాలయ్యా అని నీ ముందుకు వచ్చి తల ఉంచి ప్రార్థన చేయ అంటే నీ చెయ్యి ఉంచి వారి మీద ప్రార్థన చేస్తావు. అంటే వారు నిన్ను ప్రత్యేకంగా గుర్తించారు. దేవుడు కూడా నీకు వారి ఎదుట ప్రత్యేకంగా ఘనతను ఆపాదించాడు. ఇప్పుడు వాళ్ళ మీద చేతులుంచి గంభీరంగా ప్రార్థన చేసే దగ్గర టీవీ ప్రదర్శిస్తావు. నువ్వు ఆ వ్యక్తి మీద చేయి ఉంచి ప్రార్థన చేస్తున్నప్పుడు అటుపక్క నుంచి చూసే వాళ్ళకి నువ్వు ఘనురాలు లెక్క కనపడతావు, ఘనుడు లెక్క కనపడతావు. నీ దగ్గర ప్రార్థన సహాయం పొందుతున్న వారు దీనులు లెక్క కనపడతారు. ప్రేయర్ చేయి అని నీ ముందుకు ఎవరన్నా వస్తే నువ్వు చేయి చాపి వారి మీద చేయించినప్పుడు ఒక టీవీ కనపడేది నీ దగ్గర, రాణి టీవీ, రాజ టీవీ. అర్థమైందా? అయితే ఈ టీవీ ప్రార్థన చేసే దగ్గర, ప్రసంగం చేసే దగ్గర కాకుండా
మిగిలిన అన్ని విషయాలలో కూడా అదే టీవీని కలిగి మనం వ్యవహరిస్తే ఎంత బాగుండు. కానీ నేడు సేవక గణం, సేవకురాండ్రు, సేవకుల జీవితాన్ని కొంచెం పరిగణలో తీసుకుంటే, ఏదో సంఘంలో వాక్యం చెప్తున్నాడు, చెప్పి ఆయన భార్య ఈయన చెప్తున్నాడు, సో వీళ్ళిద్దరూ స్పెషల్ అనే హడావుడి తప్ప భక్తి విషయంలో నేడు సేవక గణానికి, సేవకురాండ్ర గణానికి, విశ్వాసులకి పెద్ద వేరియేషన్ లేదు, పెద్ద పోటీ ఏమి లేదు, పెద్ద తేడా ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే మనకంటే కూడా మనల్ని వెంబడిస్తున్న వాళ్ళల్లో మనకంటే ఎక్కువగా యేసయ్యను ప్రేమించిన కొలత కనపడుతుంది అనేది తిరుగులేని వాస్తవం. మళ్ళీ చెప్తా, మనకంటే కూడా మనల్ని వెంబడిస్తున్న వాళ్ళు ప్రభువుని ప్రేమించి సేవించే దాని విషయంలో వారు మనకంటే మిగిలిపోయారు, మించిపోయారు. ఆ పోటీలో మనమే వెనకబడ్డాం, వారే మనకంటే శ్రేష్టమైన అంతస్తులో ఉన్నారని చెప్పడానికి నేను సాహసిస్తున్నాను. అది వాస్తవం, 100% వాస్తవం. అదేందన్నా, వాళ్ళందరికంటే మనం ఎక్కువ కదా, ఎక్కడ ఎక్కువ చూద్దాందా. ఇప్పుడు మిగిలిన వాటన్నిటిలో మనం పోల్చుకోవాలి. వారికంటే ఎక్కువగా నువ్వు ప్రభువుని ప్రేమిస్తున్నావా? ప్రేమించబట్టేగా నన్ను నాయకురాలిగా చేశాడు. రైట్. ప్రారంభంలో నువ్వు ఆయన్ని ప్రేమించావు, నీ తోటి వారందరికంటే ఎక్కువగా ప్రేమించావు, పిచ్చిగా ఆరాధించావు, పిచ్చిగా కలవరించావు, నచ్చింది, మెచ్చుకున్నాడు. పేతురు గాని ఆధిక్యత ఇచ్చినట్టు నీకు కూడా ఆధిక్యత ఇచ్చాడు. వీరందరికంటే కూడా ఈమె నేనంటే ఎక్కువ ప్రేమ కలిగి ఉంది. వీరందరికంటే కూడా సంఘంలో ఇదిగో ఈ బిడ్డ వీరందరికంటే కూడా ఎక్కువ నా విషయంలో ప్రేమ కలిగి ఉన్నాడని గుర్తుబట్టి అందరిలో నుంచి నిన్ను ప్రత్యేకపరిచి నీ మీద చేతులు ఉంచాడు ఆయన. నీవు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావు కనుక నీవు నాయకత్వానికి పనికొస్తావు. ఎందుకంటే మీరు నా బిడ్డలకు ఇవ్వాల్సిన మాదిరి అన్నిటికంటే ముఖ్యంగా నన్ను ప్రేమించడం. నన్ను అతిగా ప్రేమించే వాళ్ళని మాదిరిగా వాళ్ళకి చూపించాను అనుకో, వాళ్ళు కూడా మిమ్మల్ని అనుసరించి నన్ను ప్రేమిస్తారు. వారు నన్ను మీ వల్లే ప్రేమించినప్పుడు వారు భద్రంగా ఉంటారు. ఎందుకంటే నా ఆజ్ఞలు గైకుంటారు కదా, ఫలితంగా మిమ్మల్ని బట్టి వారు భద్రంగా ఉంటారు. కాబట్టి నేను నాయకత్వంలో నిలబెట్టాలనుకున్న వాళ్ళని ముందు చూసేది ఏంటంటే వీళ్ళు నన్ను ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నారని. సో నీలో ఆ ప్రేమ కనపడ్డది, ఆ ప్రేమ కనబడినందున నిన్ను నేను పైన ఉంచాను. ఎప్పుడైతే నిన్ను టాపులో ఉంచానో అప్పుడు వచ్చింది నీకు తెగులు. ఈ తెగులు నిన్ను సౌలు వలె మార్చేసింది. ఒకప్పుడు నన్ను ప్రేమించి, నాకు భయపడి, నన్ను సేవించి నేనంటే పిచ్చిగా అయిపోయిన నీవు ఈరోజు నన్ను పక్కన పెట్టి జనులకు జడుసుకునే పరిస్థితికి వచ్చేసావు. ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే నీ ప్రార్థనా జీవితం కంటే నీ సంఘంలో ఉన్న విశ్వాసుల ప్రార్థనా జీవితం ఎక్కువ అని నేను చెప్తున్నాను. మరి ఇది నీకు సిగ్గు పుట్టాలని నేను కోరుకుంటున్నాను అంటాడు పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఒక సేవకురాలివి, నువ్వు ఒక సేవకుడివి, నేను ఒక సేవకుడిని. మనం మిగిలిన విశ్వాసులతో పోల్చి చూసుకున్నప్పుడు ఏదో నెత్తి మీద చేయబెట్టేటప్పుడు టీవీ ప్రదర్శించడం కాదు, మన భక్తి జీవితంలో కూడా ఆ టీవీ అంటే వారికంటే మిగిలిన అంతస్తు మనకు ఉండాలి. ప్రార్థనా జీవితం తీసుకుందాం. యథార్థం చెప్పండి, ఒక్క మాట చెప్పండి, అన్న నేను పరిచర్య చేస్తున్న సంఘంలో నాకంటే ఎక్కువగా ప్రార్థించే ప్రార్థనా పరులు ఉన్నారు అన్నోళ్ళు చేయొద్దండి. నేను కూడా ఎత్తుతున్నా, మీరు నా కాడికేం పెద్ద ఇదేం కాదుగా, అంటే ఎక్కువ మందిని చేయట్లేదు కదా అందుకని చెప్తున్నాను. నేను పరిచర్య చేస్తున్న సంఘంలో నన్ను ఫాలో అవుతున్న బిడ్డల్లో కొందరు నాకంటే ఎక్కువ ప్రార్థనా పరులు ఉన్నారు అని చెప్పడానికి సంకోచించకుండా చేయొద్దు. ఉంటే కొంతమంది సంఘాల్లో లేరా, నా సంఘంలో అయితే లేరన్న అన్నోళ్ళు చేయొద్దండి. నా సంఘంలో అయితే నాకంటే మించిన ప్రార్థనా పరులు లేరు, ఇద్దరు ఇచ్చారు. మిగిలిన అందరూ కూడా ఈ విషయంలో చేయెత్తలేదు, ముందు దానికి చేయెత్తారు. అంటే నన్ను మించిన ప్రార్థనా పరులు ఉన్నారని. అంటే ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ వ్యక్తితో నిన్ను నువ్వు పోల్చి చూసుకుంటే ఆ వ్యక్తి ముందు నీ నాయకత్వం పనికిరాదు. నువ్వు ఫెయిల్ అయ్యావు అన్నమాట. ఎందుకంటే
వారితో నీవు పోల్చి చూసుకున్నప్పుడు ఆమె కంటే లేదా ఆయన కంటే నీవు ప్రభువుని తక్కువగా ప్రేమిస్తున్నావు. వారి కంటే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే ఇక నిన్ను క్రాస్ చేసి నిన్ను మించి అదనంగా దేవునితో గడిపే ఛాన్స్ ఉన్న వ్యక్తి ఇంకొకళ్ళు ఉన్నారంటానికి చాయిసే లేదు. ఏమన్నా అర్థమవుతుందో లేదో మరి నేను చెప్పేది. ఎంతమందికి అర్థమవుతుందో కొంచెం చేతులు ఎత్తండి. ఆ ఛాన్స్ ఇవ్వవు. నీ కళ్ళ ముందు నీ విశ్వాసే ఒక 2 గంటలు దేవునితో ఏకాంతంగా గడుపుతున్నాడు లేక గడుపుతుంది అని నీకు తెలిసిందనుకో, ఖచ్చితంగా అమ్మో నన్ను వెంబడించే బిడ్డే నా దేవుడిని అంత ప్రేమిస్తే ఇది నాకు ప్రెస్టేజ్ ఇష్యూ, ఇది యేసయ్యా నేను నీతో ఇంకా ఎక్కువ గడపాలి, లేకపోతే నాకు సిగ్గు కలిగిద్ది. రేపు నువ్వు నన్ను ముఖం మీద అడుగుతావు, నేను సిగ్గుతో తలదించుకోవాలి. నా బిడ్డకే నీ పట్ల అంత ప్రేమ ఉంటే నాకెంత ప్రేమ ఉండాలి యేసయ్యా. వీరందరికంటే ఎక్కువ ప్రేమించాలి నిన్ను, వీరందరికంటే ఎక్కువ సేవించాలి నేను. కాబట్టి నా ప్రార్థనా జీవితం కూడా వారందరికంటే ఎక్కువ ఉండాలి. కానీ యథార్థం ఒప్పుకుందామా? ఎంత మాత్రం మన ప్రార్థన? స్ట్రైట్గా అడుగుతున్నాను. ఈ లైవ్లో ఉన్న సేవకులు, విశ్వాసులు ఎవరైనా కావచ్చు, సేవ చేయాలనుకునే వాళ్ళు కావచ్చు, సేవక గణంగా మనమందరం ఉన్నాం కదా, గుండెల మీద చేసి చెప్దాం, ఏమాత్రం మన ప్రార్థన? ఇశ్రాయేలు జనాంగము మోషే ఇద్దరు ఒకటేనా? చెప్పండి. ఇశ్రాయేలు జనాంగం ఇంటికాడ హాయిగా వాళ్ళు మోషే కాపుదల కింద ప్రశాంతంగా బ్రతుకుతూ ఉంటే వాళ్ళందరినీ నడిపించే పని పెట్టుకొని ఒక పక్క వాళ్ళతో వ్యవహరిస్తూ మరో పక్క ఆయనతో గడుపుతూ, అసలు ఖాళీ ఉన్నాడా నాయకుడు? ఒక్కసారి పోల్చి చూడండి. మోషే వెళ్ళినంత సమీపంగా ఇశ్రాయేలు జనాంగములో ఒక్కడైనా దేవుని దగ్గరికి వెళ్ళగలిగాడా? ఒక స్తోత్రం చెప్తారా? అది ఒక ఆత్మీయ నాయకుడు ఉండాల్సిన అంతస్తు. మా అన్న సేవించినంతగా, మా అన్న ప్రేమించినంతగా, మా అన్న ప్రార్థించినంతగా, మా అన్న విధేయత చూపినంతగా అమ్మో మా వల్ల కాదు. మా అక్క, మా సేవకురాలు ప్రభువుని ప్రేమించినంతగా, ప్రార్థించినంతగా, సేవించినంతగా, ఆరాధించినంతగా, విధేయత చూపినంతగా మా వల్ల కాదు. అమ్మో ఆమె ఎక్కడ, అమ్మ బాబోయ్ ఆమె అంతస్తు మేము ఎక్కలే అని భయం విశ్వాసి గుండెల్లో నిన్ను బట్టి ఉందా? ఉన్ననాడు నువ్వు ఆయనను వీరందరికంటే ఎక్కువగా ప్రేమించిన జాబితాలోకి వస్తావు. అప్పుడు 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 అప్పచెబుతాడు నీకు, నా గొర్రె పిల్లలను మేపుము, నా గొర్రెలను కాయుము అని. మిగలన్నప్పుడు ఎట్లా అప్పచెప్తాడు దావీదు? వారికంటే కొలతలలో నువ్వు మిగలనప్పుడు తమ్ముడు, వారికంటే అన్ని విషయాలలో నువ్వు మిగలనప్పుడు, వారికంటే కింది స్థాయిలో ఉన్నప్పుడు ఇక వాళ్ళల్లో ఎవరినో ఒకళ్ళని చూసుకుంటాడు తప్ప నువ్వు పనికిరావు. చేసావులే, ఏడిసావులే, నీ ముఖం కూర్చో అక్కడ అంటాడు. నువ్వు గాలిదే కానీ కూర్చో, నీ సంఘంలో ఒకడు ఉన్నాడు, వాడిని లేపుకుంటాను నేను అంటాడు. హలో, ఇది నిజం. మోషే ఎప్పుడైతే మెట్టు దిగాడో వెంటనే యెహోషువను తీసుకొచ్చి, మోషే పరిచారకుడిని తీసుకొచ్చి మోషే ముందు నిలబెట్టాడు. చప్పట్లు కొడతారు ఒకసారి? ఏం చప్పట్లు కొడతామన్నా, అవమానం కదా అంటారా? పాయింటా కదా? ఎప్పుడైతే తన కొలతలో ఓర్పులో ఒక మెట్టు దిగాడో తన కింద ఎదిగినోడే తనకు పరిచారము చేయుచు వచ్చిన నూను కుమారుడైన యెహోషువ తన దాసుడిని తీసుకొచ్చి యజమానుడికి పైన పెట్టేశాడు. మరి నేనేం చేయాలి? పక్కకు పో అన్నాడు. సర్దుగొప్పో. ప్రభువా ఏంటి యెహోషువ నువ్వు అట్లా ఆ మెట్టుకు వచ్చాడంటే ఎవరు కారణం? నేనయ్యా, నేను చేసిన బోధ వల్లే అలాగ తయారయ్యాడు యెహోషువ. బోధ మాత్రమే చేశావు నువ్వు. బోధ చేసేవాడు కాదు నాకు కావాల్సింది, అనుసరించి నన్ను ప్రేమించేవాడు కావాలి. హల్లెలూయా. శాస్త్రులు, పరిసయ్యులు
మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు చెప్పిన బోధ మీరు వినండి, కానీ వారి క్రియల చొప్పున చెయ్యకండి. వారు చెప్పుదురే కానీ చెయ్యరో, మీరు అలాగుండవద్దన్నాడు యేసయ్య. ఇప్పుడు చూడండి ఎక్కడ తగిలిందో దెబ్బ. నీకంటే నీ సంఘంలో ఫలానోడు గ్రేట్ నాకు అంటాడు. అమ్మా, నీకంటే నీ సంఘంలో ఫలానా మనిషి గ్రేట్ నాకు. అదేంటి ప్రభువా, నేను ఆమెను ఎత్తిన చేయబెట్టి ప్రార్థన చేస్తే అంటే ఏడిచావు. ప్రార్థన చేయటం వస్తే 4 ముక్కలు చెప్పటమే నేర్చుకున్నావు, కానీ నువ్వు నన్ను ప్రేమించవు. నీవు చెప్పిన మాట చొప్పున నీవే బ్రతుకవు. కనుక నీకంటే నాకు నీ దగ్గర ఎదిగిన బిడ్డే గొప్ప. దీనికి సాదృశ్యంగా మోషేని యెహోషువను చూపించా. ఫస్ట్ మోషేని మనం తీసుకుంటే, మోషే వెళ్ళిన అంతస్తుకి ఎవ్వడు రాలేదు. ఎవరు రాలా, దేవుడే చెప్పాడు. ఆఖరికి మోషేతో పోటీ పడ్డ అక్క అన్నకి స్పెషల్గా క్లాస్ ఇచ్చాడు. తెలుసా, రహస్యంగా ముగ్గురిని పిలిచాడు. మళ్ళీ ఎవరు కంపు చేయలే. ఆయన మర్యాద చూడండి, ఎంత మర్యాదస్తుడో చూడండి. అందరి ముందు కంపు చేయలే. మనం కాదు, అందరికీ తణక్క తణక్క తణక్కని తాళం వేసి తప్పిడేసి కొట్టి చెప్పడానికి. ఆయన మర్యాదస్తుడు. వాళ్ళు ఈ మాట ఎప్పుడైతే మోషేకి వ్యతిరేకంగా పలికారో వెంటనే మీరు ముగ్గురు అక్కడికి వచ్చేసేయమన్నాడు. పర్సనల్గా మీతో మాట్లాడాలని పిలిచి, ఏంటి మీరు మోషేకి వ్యతిరేకంగా సనగటానికి మాట్లాడడానికి ఎందుకు భయపడలేదని వాళ్ళని బెదిరించి, మీరు మోషేతో పోల్చుకుంటారా? చూడండి, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. నిన్ను గూర్చి ఇవ్వగలడా? నిన్ను గూర్చి ఇవ్వగలడా తల్లి దేవుడు? ఏమ్మా, నా కుమార్తెతో పోల్చుకుంటున్నారా మీరు? నా బిడ్డ ఏందో తెలుసా అసలు మీకు? ఏమిరా, నా దాసునితో పోల్చుకుంటున్నారా మీరు? నా దాసుడినా మీరు తృణీకరిస్తున్నారు. తెలుసా మీకు నా దాసుడి గురించి? నా దాసుడురా, నా సేవకుడు, నా ప్రియమైన సేవకుడు. మీ అందరికంటే కూడా నాకు నమ్మకమైన వాడు. నేనంటే పడి చేస్తాడు రా, పిచ్చి. గర్విష్టి కాదురా, డాంబికుడు కాదురా. ఇశ్రాయేల్ మొత్తంలో కూడా అంత సాత్వికుడు నాకు కనపడలేదు. నా దాసుడు సాత్వికుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అంటే అర్థం ఏంటంటే, ఇశ్రాయేలు దేవుని ఇల్లు. ఇశ్రాయేలు దేవుని ఇల్లు తెలుసుగా మీకు అది? ఎందు అనుమానంగా చూస్తున్నారు. హెబ్రీ పత్రిక ఒకసారి తీయండి, 7వ అధ్యాయం. హెబ్రీ పత్రిక, ఒక నిమిషం. 7వ అధ్యాయం కంటే ముందు 7వ అధ్యాయంలోనేమో మెల్కీసెదెకు గురించి ఉంటుంది, ఆ షాలోం రాజు గురించి. 3వ అధ్యాయం తీసుకోండి. 2వ వచనం నుంచి చదువు నాయన త్వరగా. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును. సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత నొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండెను. ఇల్లు 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 అంటాడు. ఆ ఇల్లు ఏందో చూడండి కింద. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టని మనమే ఆయన ఇల్లు. అద్దుగో, మనమే ఆయన ఇల్లు. ఇప్పుడున్న జనాంగం, ఇప్పుడున్న ప్రధాన యాజకుడైన ప్రభువుకి మనం ఇల్లు అయితే, ఆనాడు దేవుని ఇల్లు ఇశ్రాయేలు. ఇశ్రాయేలు మొత్తంలో కూడా దేవుడు వెతికాడంట. ఆ మొత్తంలో కూడా మోషే అంత నమ్మకస్తుడు కనపడలేదట. అంటే ఇశ్రాయేలు జనాంగం లక్షల మంది ఉన్నారు. అంతమందిని వడపోస్తే మోషే ఒక్కడే నమ్మకస్తుడు. దేవుని కొరకు సమర్పణ, ప్రతిష్ట, ప్రేమ, భారము, ఆసక్తి కలిగిన వాడుగా నిగ్గు తెలితే అతన్ని ఏర్పరచుకున్నాడు దేవుడు.
చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా, ఒరేయ్ ఎందుకురా వాళ్ళ మోకాలు పద్దాకలా? వాళ్ళు వినేది ప్రశాంతంగా వినకుండా మళ్ళీ అటుపోయిద్ది మైండ్. స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. ఎక్కడొచ్చాగాం? మనమే ఇశ్రాయేలు జనాంగం మొత్తంలో కూడా మోషే వంటి వాడు కనబడలా. అంటే అందరితో పోల్చి చూశాడు, అందరికంటే మిగిలాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని స్ట్రైట్గా అడుగుతున్నాను, సంఘం మొత్తంలో కూడా పోల్చి చూసినప్పుడు దేవునికి నువ్వు ప్రత్యేకంగా కనబడినందున, నీ ప్రేమ ఆసక్తి ఉత్తమంగా కనబడినందున పిలిచాడు పనికి పిలవక ముందు బాగుంది నీ ప్రేమ, పిలిచిన తర్వాత సన్నగిల్లింది. అది బాధ. గమనించాల్సింది ఏంటంటే, పిలిచిన తర్వాత సన్నగిల్లితే దేవుడు అలానే చూస్తా ఊరుకోడు. సరి చేసుకో అని చెబుతాడు. నువ్వు ఎంతకీ సరి కాకపోతే నీ సమూహంలో నుంచే ఒకడిని నీకంటే ఘనుణ్ణి లేపుకుంటాడు దేవుడు. ఇది గుర్తుపెట్టుకో, గమనించాల్సింది. కాబట్టి మనం అంటే ఇంకొకరిని లేపుతాడేమో అనే భయంతో ఇది కావటం కాదు. దేవుని చిత్తం అయితే మన బిడ్డలందరూ అలాంటి వారు కావాలనేదే కదా మన కోరిక. అయితే నువ్వున్న స్థానంలో నువ్వు ఉండి నీ బిడ్డలు నీతో పాటు ఫాలో అయితే ఆనందం. కానీ నిన్ను కింద కూర్చోబెట్టి ఒకరిని నిలబెట్టడం నీకు అది అవమానం. నువ్వు వెధవవి, నువ్వు పో పక్కకి అని నెట్టివేసి మరొకరిని నిలబెట్టడం దరిద్రం. కానీ పిచ్చి నకరాలు చేస్తే ఖచ్చితంగా ఆ గతి పట్టిస్తాడు దేవుడు. అందుకే జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది అందరికీ. ఈరోజు మనం ఒక్కసారి పోల్చి చూసుకుందాం. ఏ విషయంలో? అన్ని రకరకాల విషయాల్లో పోటీ పడ్డారు, పోల్చి చూసుకున్నారు, కానీ అసలైన వాటిని పట్టించుకోకపోతే వాళ్ళు అద్భుతాలు స్వస్థతలు చేసి ఇంత ఎక్స్పోజ్ చేసుకొని ఇంత బాగా హైలైట్ అయ్యారు. నేను కూడా మొదలు పెట్టాలి పడేయటం అని ఆ మధ్యకాలంలో తెగబడేశారు. కరోనా దెబ్బకి ఇప్పుడు ఎవరు కనపట్టల్లా, పడేసేవాళ్ళు కనపట్లా, పడేపించుకునేవాళ్ళు కనపట్టల్లా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఏంది? వాళ్ళు పడేశారు, వాళ్ళు హైలైట్ అయ్యారు, నేను కూడా హైలైట్ కావాలి. ఈ పడేసే దానిలో పోటీ పడ్డారు కొంతకాలం. పౌలు చెప్పాడు, మిమ్మల్ని పడగొట్టుటకు గాక నిలబెట్టుటకే మమ్మల్ని దేవుడు పిలిచాడని. తర్వాత తెలుసుకున్నట్టున్నారు, ఇప్పుడు పడేయటం తగ్గించారు. దేవునికి మహిమ. ఇవన్నీ కాదు పోటీ పడాల్సింది. భక్తిలో పోటీ పడాలి, దేవుని ప్రేమించుటలో పోటీ పడాలి, దేవునితో సమీపంగా గడుపుటలో పోటీ పడాలి, దేవునితో నడచుటలో పోటీ పడాలి, దేవునితో మాట్లాడుటలో పోటీ పడాలి, దేవుని స్వరము వినుటలో పోటీ పడాలి, దేవుని ప్రత్యక్షతలు పొందుకొనుటలో పోటీ పడాలి, దేవుని కొరకు రోషము కలిగి సత్యం పక్షంగా నిలబడటానికి పోటీ పడాలి, దేవుని కొరకు దెబ్బలు తినడంలో పోటీ పడాలి, దేవుని కొరకు అవమానము సహించుటలో పోటీ పడాలి, దేవుని కొరకు సమస్తము కోల్పోవు విషయంలో పోటీ పడాలి, దేవుని కొరకు నలిగి విరిగి కరిగి స్వీయతలో చచ్చే విషయంలో పోటీ పడాలి. ఇవి పోటీ పడాల్సిన విషయాలు. అందుకని మిగిలినవి కాదు. కానీ ఈ ప్రాముఖ్యమైనవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి, వ్యతిరేకమైనవన్నీ వచ్చి అన్ని పైన వాటన్నిటిలో పోటీ పడుతున్నారు. వాసో ఎన్నిసార్లు చెప్పినా మరి ఎక్కుతుందో లేదో మరి జనాలకి. వాసు నువ్వన్నా గమనించు. వాసు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన మొత్తం 2 అంతస్తులు కట్టాడండి, కట్టాడు. దేవుడు బాగా ఆశీర్వదించాడు. మమ్మల్ని కూడా దీవిస్తాడులేండి, 3 అంతస్తులు మేము కూడా మొదలు పెడతాం. అరే ఆ బిల్డింగ్ విషయంలో పోటీ దేనిలో వద్దు. ఈ శరీర సంబంధమైన వాటి విషయంలో కాదు. ఇప్పుడు చూసుకుందాం. మీ అందరి మనసాక్షి ఉంది, బాగానే ఉంది. ఒకసారి ఆలోచించండి. విశ్వాసులు కనీసం రోజులో
పొద్దున పూట వాళ్ళు తెల్లవారుజామున 4 లేచి ప్రార్థన చేసే విశ్వాసులు ఉన్నారు. ఓపెన్గా మాట్లాడుతున్నాను. ఎన్ని గంటలకు లేచి? మీ సంఘంలో ఉన్నారా? లేరంటే లెక్క చెప్పాలా, దేవుడికి అబద్ధం అయిపోయింది. పాపం చేసినోడి పాపం చేసిందని అవుతావు. ఉన్నారు. మరి నువ్వు అంటే అన్నయ్య నాకు కుదరట్లేదు అన్నయ్య, సేవ కదా. సేవ కాబట్టి కుదరట్లేదా? సేవ అంటే ఏంటి? పొద్దున పోయి సాయంత్రం దాకా, పొద్దున్నే 8 పోయి ఏది పొలం పనికి పోయిన మనిషి ఆ మిరగవేల కోతకో పత్తి కూలికో నానా రకాల చాకరీ చేయటానికో పోయి కిలోమీటర్లు నడిచి పొలానికి పోయి ఎకరాలు తిరిగి పంట కోసి పొద్దున పోయి సాయంత్రం పొద్దుగునుకు వేళకి ఇంటికి వచ్చి పొద్దున్నే లేచి ఇంట్లో పనులు చక్కబెట్టుకొని సాయంత్రం వచ్చి మళ్ళీ ఇంట్లో బాధ్యతలు చూసుకొని చక్కబెట్టుకొని ఆ మనిషి పెందలకడని అన్ని బాధ్యతలు నెరవేర్చుకొని పెందలాడి పడకకు వెళ్ళి విశ్రాంతి పొంది 4 లేచి మోకాళ్ళు లేసి ప్రార్థన చేస్తుంది కదా. నువ్వు ఏం పత్తి కూలికి వెళ్ళావు? నువ్వు ఏం మిరపకాయ కోతకి వెళ్ళావు? నువ్వు ఏం వెట్టి చాకిరికి వెళ్ళావు? ఎన్ని కిలోమీటర్లు నడిచావు? ఎన్ని ఎకరాలు తిరిగి పంట కోసావు? ఏం చేశావు నువ్వు? ఓపెన్గా మనం మాట్లాడుకుందాం. నీ దగ్గర ఎదుగుతున్న బిడ్డల కష్టం చూస్తే నువ్వు సేవ పేరుతో పడుతున్న కష్టం, వాళ్ళ కష్టం 2 ఈక్వల్ చేద్దాం. తేడా చెప్పు నాకు. సేవకుడా, నీ దగ్గర ఎదుగుతున్న ఆత్మీయ బిడ్డ, నీ కుమారుడు, వాడు పొద్దుననంగా పోయి సాయంత్రం దాకా నానా కష్టం చేసి వెట్టి చాకిరి చేసి వచ్చి స్నానం చేసి మోకాళ్ళ మీద అలాగ నిలబడతాడు. స్నానం చేసి సన్నిధికి వచ్చి నీ దగ్గర నీ పాదాల దగ్గర బలిపీఠం దగ్గర మోకాళ్ళుని అలా కనిపెట్టుకొని తృప్తిగా దేవునితో గడుపుకొని వెళ్ళి పెందలక్కడనే పడకకు వెళ్ళి 3-4 కల్లా భార్యను లేపుకొని లే ప్రార్థన చేద్దాంలే, తండ్రికి ప్రార్థన చేద్దాంలే అని లేచి ప్రార్థనలో కనిపెట్టుకొని ప్రార్థన చేసే బిడ్డలు ఉన్నారు నీ సంఘంలో. మరి నీ సంగతి ఏంది? ఏం పోటు పొడుస్తున్నావు నువ్వు? ఏమంతసేటు తల్ల క్రిందులు పెట్టి తపస్సు చేస్తున్నావు నువ్వు ఎంత వెట్టి చాకిరి చేసావు చెప్పు నాకు. పోల్చి చూసుకో. వాడంత కష్టపడి చాకిరి చేసి ఆ కష్టార్జితంలో నుండి ఇదిగో ఇది నా దేవుని భాగం అని తీసుకొచ్చి ఇస్తే ప్రశాంతంగా దానిలోంచి హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా దేవుడు దీవించాడని పొందుతున్నాం ఇంట్లో ఇబ్బంది లేకుండా. వాడిని వాడుకోనిగా దేవుడు మనకిచ్చింది, దేవుడే ఇచ్చాడు కాదని నేను అంటలా. మళ్ళీ మీకు ఆవేశం వచ్చి దేవుడు మనకిస్తున్నాడు అదేందన్నా అంటారేమో. ఎవరిని వాడుకొని ఇచ్చాడు? ఎలా వచ్చింది అది? వారి కష్టమే. రైట్. ఇప్పుడు పోల్చుకుందాం. ఇప్పుడు ఇద్దరికి కంపేర్ చేద్దాం ఒక్కసారి. నన్ను తిట్టుకోరు కదా, నమ్మకంగా దుర్మార్గుడు పొగబెట్టి తిడుతున్నాడు అనుకోకండి. ఇందులో నేను కూడా ప్రత్యేకమేం కాదు. ఇప్పుడు మీకు కొంచెం ఆదరణగా ఉంటుంది. అది నువ్వు కూడా ఉన్నావుగా, అయితే పర్వాలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు పోల్చుకుందాం. పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తున్నాడు. 3-4 లేచి మోకాళ్ళుని స్తోత్రాలు చెబుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, అన్ని విషయాలు అడుగుతున్నాడు. అందులో అయ్యా మా అన్నయ్య అని నిన్ను ఎత్తిపడుతున్నాడు. మళ్ళీ నువ్వు స్పెషల్గా ఆ బిడ్డ పేరెత్తావు. ఏడెత్తుతామన్నా 100 మంది సంఘం ఉంటే 100 మంది పేర్లు చదివేటప్పుడు తెల్లారిద్దాను. అందుకని మొత్తాన్ని దీవించు ప్రభావ, సంఘం మొత్తాన్ని దీవించు ప్రభావ అని కలిపి మొత్తం ఏమంటే పప్పుచారులో తాలింపు వేసినట్టు వేసి పడేస్తున్నానని నువ్వు చెబుతావు. కానీ మనల్ని వెంబడించే బిడ్డలు పర్టికులర్గా నీ పేరు ఎత్తుతారు. మా అన్న, మా అక్క, వాళ్ళ పిల్లలయ్యా. ఓకే రైట్. వారు నీ కోసం ప్రార్థన చేస్తున్నారు. అంతేకాదు తెల్లవారుగానే లేచి వాళ్ళ పనులు చక్కబెట్టుకుని వెళ్ళి జీవనోపాధి కోసం వెళ్ళి సాయంత్రం వరకు చెమట చుక్కలు నేలను గార్చి చెమటోడ్చి కష్టపడుతున్నారు. సాయంత్రం అయిన తర్వాత వచ్చి మళ్ళీ వాళ్ళు ఎవరు ఇచ్చిన దాన్ని కనిపెట్టుకోలా, ఎవరి సహాయం కోసం ఎదురు చూడలా, ఎవరన్నా ఇస్తారేమని కాచుకోలా, దాన్ని బట్టి తృప్తి చెందుదాం అనుకోలా. అవసరమైతే నేను కష్టపడి అన్నకి నేను సహకరించాలా అని, దేవుని కొరకు నేను వాడబడాలి, దేవుని కొరకు నా కష్టం ఇవ్వాలి అని రాత్రి మగళ్ళు తేడా లేకుండా కష్టపడుతున్నాడు. తెచ్చి అందులో వేస్తాడు.
పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తున్నాడు, కష్టపడి చాకిరీ చేస్తున్నాడు, సాయంత్రానికి వస్తున్నాడు, వచ్చి మళ్ళా స్నానం చేసి అందుబాటులో మందిరం ఉంటే వెళ్ళి మోకాళ్ళు వేస్తున్నాడు, లేకపోతే ఇంట్లో గదిలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఓకేనా? సాయంత్రానికి భార్య బిడ్డలు తల్లి తండ్రి మొత్తం అందరూ కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారు. ఫ్యామిలీ ప్రేయర్ ప్రార్థన చేసుకుంటున్నారు. పెందల కడనే ఒక ముద్ద తిని పడక్కి వెళ్తున్నారు. ఆ టైంలో కూడా ఒకవేళ అతనికి దేవుని ఆత్మ స్పర్శ తగిలితే మళ్ళా నైట్ కూడా మోకాళ్ళు, నీ ప్రభువా, అందులో నీకేదన్నా బాగలేదని తెలిస్తే, దైవజనుడుగా దైవజనరాలుగా నీకు నాకేదన్నా రోగం వచ్చింది, బలహీనత వచ్చిందని తెలిస్తే నిద్ర పట్టదా బిడ్డకి? మళ్ళీ లేచి మోకాళ్ళు వేసి, అయ్యా అయ్యా, అన్న లేకపోతే మా గతి ఏందయ్యా, అక్క లేకపోతే మా గతి ఏందయ్యా, అయ్యా అయ్యా ఒక్కసారి దర్శించు ప్రభువా, దర్శించు ప్రభువా అని నీ గురించో భార్య గురించో లేకపోతే సంఘంలో తన తోటి సహదాసుడు సహోదరుడు మరెవరి గురించో తను మళ్ళా ప్రార్థన చేసి పండుకుంటాడు. తెల్లవారుజామున మళ్ళా లేచి ఇది తన దినచర్య. పాపం ఆదివారం వచ్చింది అంటే మళ్ళీ ఆదివారం ఏం చేస్తాడు? మాయ్ తొందరగా రెడీగా పెందలకళ్ళు లేచి ప్రార్థన చేసుకుంటారు, పెందలాడి స్నానాలు చేస్తారు, బట్టలు కట్టుకుంటారు, చక్కగా వచ్చేస్తారు దేవుని సన్నిధిలో. మళ్ళీ గడుపుతారు. ఈ 6 దినాల కష్టం తీసుకొచ్చి లెక్కగట్టి అందులో వేస్తారు. వినయంగా నీ ముందుకు వచ్చి ఆశీర్వాదం దేవుని దీవెనలు పొందుకుంటారు. చక్కగా వెళ్ళిపోతాడు. ఆ రోజు నువ్వు ఏదన్నా వాక్యంలో దేవుని యొక్క వాక్కు స్పర్శిస్తే వెళ్ళి మోకాళ్ళుని ఏడుస్తాడు, అయ్యా ఈరోజు నాతో మాట్లాడావు తండ్రి అని దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడతాడు. ఆ సాయంత్రం వేళ సెలవు రోజు ఖాళీ ఉంటే ఏకాంతంగా వెళ్ళిపోయి దేవునితో గడుపుతాడు. ఒక సాధారణ విశ్వాసి దైనందిన జీవితం చెప్తున్నాను నేను. ఇప్పుడు ఈ జీవితాన్ని ఇలాగనే తీసుకొని ఇప్పుడు సేవకుడు లైఫ్ని మనం పోల్చి చూసుకుందాం. యేసయ్య అడిగాడుగా, వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని. ఇప్పుడు మన లైఫ్ తీసుకుందాం. ఇప్పుడు మన దినచర్య ఎలా ప్రారంభమైందో చూద్దాం. మనకి లోక జ్ఞానం అవసరం కాబట్టి, లోకంలో ఏం జరుగుతున్నాయో అవసరం కాబట్టి మనం సెల్ ఫోన్ చూస్తాం సాయంత్రం వేళ. అవునా? ఎందుకంటే మరి ప్రపంచ పరిస్థితులు తెలియాలి కదా మనకి, మరి మనమే కదా ఉద్ధరించేది. అందుకని మనం సెల్ ఫోన్లు ఎక్కువ. తర్వాత రెండవది, పొద్దున్నే లెగుస్తాం. ఎన్ని గంటలకి? నైట్ మనం ఈ ప్రపంచ సంచారం అంతా చేస్తాం కదా సెల్ ఫోన్లో. కాబట్టి మన భారం గొప్పది, అందుకని మనకి నిద్ర ఎక్కువ ఉంటుంది. అందువల్ల మనం నిద్ర లేచేది కనీసం 6 గంటలు ఉంటుంది. ఇంకా మనం ఎక్కువగా ప్రపంచ దర్శనం చేస్తే, ఉన్నమాట నేను ఓపెన్గా చెప్తున్నానండి, మీకు నచ్చినా నచ్చకపోయినా, ఎక్కువగా మనం ఒక్కోసారి ప్రపంచ దర్శనాలు ఎక్కువ ఆకర్షణమైనవి వస్తాయి. సో ఎక్కువగా మనం దర్శించుకున్నామంటే మరి 1 గంట కూడా ఒక్కోసారి అవుతుంది. భారం కదా మనకి, ప్రపంచాన్ని ఉద్ధరించేవాళ్ళం కదా, ఆ భారాన్ని బట్టి ఆ 1 గంటకు మనం పడకెళ్తే 7 గంటలు కూడా లేచినటువంటి గొప్ప దినాలు లేకపోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని దినాలు? అవి లెక్కలేనన్ని. 7ంటికి నిద్ర లేచి ఇక మనం మోకాళ్ళు ఉంటాం. అప్పటికే అన్ని శబ్దాలు వస్తుంటాయి, అన్ని సప్పుళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి మనకి ఏకాగ్రత కుదరదు. మనం ఎక్కువ భారం కలిగిన వాళ్ళం కదా, మన కాన్సన్ట్రేషన్ ప్రశాంతంగా ఉంటేనే మనకు ప్రార్థన. మరి లేచిందేమో 7 అప్పటికే అందరూ శబ్దాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఏకాంతంగా దేవునితో గడుపుతాను, ప్రభువా స్తోత్రమయ్యా అని కాసేపు ఏదో 4 ముక్కలు చెప్పేసి, మరి విశ్వాసులు మొత్తుకోవటం వేరు, నేను సేవకుడిని మొత్తుకోవటం వేరు. నేను ఊరకట్ల ఒక మాట చెబితే వెంటనే బెండ్ అయిపోతాడు పెద్ద ఆయన అని ఈ లైన్లోకి వెళ్ళిపోతాడు. ఇక ఏది బ్రష్ తీసుకొని, విశ్వాసులకేమో వాక్యాన్ని అత్యధికమైన ఆసక్తితో మనం చదవాలి. దావీదన్నాడు, నీ వాక్యము నాకు దొరికినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినంతగా నేను తృప్తి చెందానన్నాడు. ప్రియులారా, మనము వాక్యము చదవాలి. క్యాలెండర్లో వచ్చినం కాదు, 1 అధ్యాయం కాదు, 2 అధ్యాయాలు కాదు, మనం అనేక అధ్యాయములు ధ్యానం చేయాలి, వాక్యాన్ని చదవాలి. ప్రసంగం సూపరు, కానీ మనలో ఎక్కువ మంది క్యాలెండర్ గాళ్ళు ఉన్నారు. ఉన్న సంగతి చెబుతున్నాను, దేవునికి స్తోత్రం. అంటే మిమ్మల్ని స్ట్రైట్గా అంటలేదు, సేవకత్వంలో ఉన్నోళ్ళలో ఉన్నారు క్యాలెండర్ గాళ్ళు. అంటే 1 వచనం బ్యాచ్ ఏంది, ఇంకొక మెట్టు అంటే 1 అధ్యాయం బ్యాచ్ ఉన్నారు, ఇంకా అంటే 2 అధ్యాయాలు. ఓపెన్గా మాట్లాడుతున్నా, నిజమేనన్నా అన్నాడు చేతులు ఎత్తండి. యథార్థవంతుల్ని దేవుడు చూస్తున్నాడు, ఖచ్చితంగా క్షమించి ఆశీర్వదిస్తాడు. లేకపోతే ఇంకా దరిద్రం చుట్టుకుంటుంది. చెప్పండి, నిజమేనన్నా అంటే చేయెత్తండి. చేయెత్తకపోతే మీ పని అయిందే.
దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వరుసగా వస్తా. ఎక్కడొచ్చాగా ఒక జనాలకి చెప్పటమేమో మనము భారముగా వాక్యము ధ్యానించాలి, ఓ దేవుని ప్రత్యక్షతలు పొందాలి. హల్లెలూయా. ప్రసంగం బాగుంది. దేవుడు చూస్తాడు, ఇంతసేటు మొత్తుకొని చెప్పాడు కదా, అసలు వీడెన్ని చదువుతాడో చూద్దాము అని చూస్తే, ప్రభువా వాళ్ళంటే కొత్త కాబట్టి అనేక అధ్యాయాలు ప్రభువా, నేను ఒక వచనాన్నే సారం తీస్తుంటా, ఒక వచనంలోనే అనేక ప్రత్యక్షతలు తీస్తా ప్రభువా. ఒక వచనంలో అనేక ప్రత్యక్షతలు ఎక్కడొస్తాయిరా, చప్రాసి మొహమోడా అని దేవుడు కనిపెట్టుకుని ఉంటాడు. లేదు ప్రభు, ఒక వచనాన్ని తవ్వుతూ ఉంటా ప్రభు, ఎందుకంటే ఇంకెక్కువ చదవలేను కాబట్టి. ప్రపంచకాన్ని నేనే ఉద్ధరించాలిగా ప్రభువా. ఈయన ఒక వచనం నుంచే సారం తీస్తూ ఉంటాడు అన్నమాట, లోతుగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంత దారుణం అండి. వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీ విశ్వాసి 4 గంటలకు లేచేవాడైతే అతని కంటే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే 3ంటికి మేలుకుంటావు. నీ విశ్వాసి 3ంటికి లేచేవాడు ఎవడైనా సంఘంలో ఉంటే 2ంటికి నిద్ర లేగుస్తావు నువ్వు. అవసరమైతే ఆ జావం లేచి దేవునికి, ఇదిగో వారి కంటే నేను ముందు మిగలాలి ప్రభువా, లేకపోతే వాళ్లకు బోధించడానికి తగను. ఇదిగో మిగిలాను ప్రభా, ముందు మిగిలి ఇదిగో నీతో గడిపాను, ఇప్పుడు నేను విశ్రాంతి. అవసరమైతే ఆయన సమయం ఆయనకి ఇచ్చి, అందరికంటే ముందు ఇచ్చి, నువ్వు తర్వాత పడక్కి వెళ్ళు, దేవుడు ఆమోదిస్తాడు. కానీ ఎంతమంది ఉన్నారు అట్లా కంపేర్ చేసుకునేవాళ్ళు? ఇంతవరకు చేశారు అసలు? ఈరోజు ఆలోచన చేయండి. మిమ్మల్ని అవమానపరచాలని, ఎద్దేవా చేయాలని, ఎగతాళి చేయాలని కాదు, మీకు నాకు అందరికీ మాట్లాడమనేగా ప్రార్థన చేసింది దేవుని ఆత్మని. అందరికీ మనల్ని వెంబడించే బిడ్డల శ్రమని మన శ్రమని పోల్చి చూసుకుంటే మనకంటే ఎన్నో రెట్లు వారు మిగిలారు. వారికి నాయకులుగా ఉన్న మనమేమో వారికంటే కింది స్థాయిలో దారుణంగా దిగజారిపోయాం. ఈ తేడా సరి కావాలని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పగట్టిగా. ఒకటి అక్కడ. తర్వాత ఏం జరిగింది? తెల్లవారింది, ఒక అధ్యాయం ప్రార్థన వాక్యం అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళేమో కష్టానికి పోతారు, సేవకులేమో ఏం చేస్తారు? ఎక్కడ సేవకుల కూటం ఉంది, ఎక్కడ బ్యాచ్ గ్యాదర్ అయింది, ఉంటారుగా మన బ్యాచ్ 4. అర్థమైందా? ఎక్కడున్నారు అని వెతుక్కొని పోయి వాళ్ళతో పిచ్చాపాటి మాటలు. ఎప్పటిదాకా? వాళ్ళతో కలిసి మాట్లాడేది ఎక్కువ, ప్రార్థన చేసేది తక్కువ. ఈ చిన్నంగా అట్టగడిచి 1 గంట అట్లా అవుతుంది. ఇది ఈ మాటల ప్రపంచంలో. ఆ 1 గంట తర్వాత మళ్ళీ మనకి మరి బలహీనతలు రాకుండా సకాలంలో భోజనం. స్తోత్రం. పోనీ తిన్న తర్వాత ఉద్ధరించేది ఏమన్నా ఉందా? లేదు. తిన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఇంకొక బ్యాచ్, ఇంకొక మీటింగో, లేకపోతే ఇంట్లో వ్యవహారాల్లో, లేకపోతే మరి అప్పటిదాకా కష్టపడి మాట్లాడి అటు ఇటు తిరిగి ఉన్నాం కాబట్టి ఎవరన్నా విశ్వాసం ఉంటే వాళ్ళు 2-3 సమస్యలు విని ప్రార్థన చేసేస్తాం, అందరితో అయిపోయిద్ది. తర్వాత మరి కష్టపడి భోజనం చేసాము, భుక్తాయాసం కాబట్టి కొంచెం అట్లా కొనుక్కు తీస్తాం, జస్ట్ 4 దాకా 5 దాకా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రొద్దుగురుంకు వేళ లేచి మళ్ళీ సెల్ ఫోన్ తీసుకుని, మన ప్రపంచం ఉద్ధరించే వాళ్ళం కదా, తీసుకొని మళ్ళా ఎవరు ఏం చెప్తున్నారు, ఎవడు ఏం ట్రిక్కులు ప్లే చేస్తున్నాడు, ఎవడి తిప్పలు ఎలా ఉన్నాయి, మన తిప్పలు ఎలా ఉన్నాయి, మనం ఎలా ముందుకెళ్ళాలి. అసలు విశ్వాసి జీవితానికి దైవజనుడి జీవితానికి ఏమన్నా సంబంధం ఉందా? హల్లెలూయా. హల్లెలూయా. కాదంటారా? మీరు చెప్పలేకపోయినా, తర్వాత ఇది చూసేవాడు చెప్పలేకపోయినా ఇది నిజం. ఇప్పుడు చెప్పండి, అసలు విశ్వాసులు ఎక్కువ, మనం ఎక్కువ? ఎవరు ఎక్కువ దేవుని ప్రేమిస్తున్నట్టు? ఎవరు ఎక్కువ దేవునికి నమ్మకస్తులుగా ఉన్నట్టు? అసలు దేవుని దృష్టిలో అసలు ఎవరు ఎక్కువ మెట్లో ఉన్నట్టు?
నేను సౌలును రాజుగా నియమించినందుకు పశ్చాత్తాపడుచున్నాననే మాట దేవుడు మన విషయంలో వాడక ముందే కళ్ళు తెరవాలి. నేను నిన్ను నాయకునిగా నియమించినందుకు తప్పు చేశానని పశ్చాత్తాపడుతున్నాను అనే మాట నిన్నో నన్నో మనల్ని గూర్చి ఆయన మాట్లాడకముందే మనం సరిచేయబడాలి, కళ్ళు తెరవాలి. లేకపోతే నిన్ను త్రోసి మరో దావీదును దేవుడు నిలబెట్టుకుంటాడు. సోదరే, నిన్ను నాయకురాలిగా నియమించినందుకు నేను సిగ్గుపడుతున్నాను, పశ్చాత్తాపడుతున్నాను. నీ విషయమై నాకు అవమానమే మిగిలింది. నేనేదో ఊహించుకున్నా, నువ్వేదో చేశావు. నిన్ను నియమించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నానో అనే మాట నీ విషయంలో ఆయన వాడకముందే నువ్వు కళ్ళు తెరిచి జీవితాన్ని చక్కదిద్దుకొని నిన్ను వెంబడిస్తున్న ఆత్మీయ బిడ్డలతో నీ భక్తిని పోల్చుకొని నువ్వు సరి చేసుకోవలసి ఉంది. వారికంటే నీ నీతి అధికము కాని ఎడల వారికి బోధించుటకు నీవు తగవు. శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల ఆ రాజ్యంలోనే ప్రవేశించరని చెప్పాడు. నాయకత్వానికి పనికిరాము. ఎక్కడో ఉన్న నిన్ను తీసుకొచ్చి నిలబెట్టడం దేవునికి చేతనైనప్పుడు నిన్ను తీసుకెళ్ళి ఎక్కడో అడ్రస్ లేకుండా చేయటం కూడా చేతవు. గుర్తుపెట్టుకో, ఈ మాట రెండూ తెలుసు. కాబట్టి ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి దాన్ని కూడా కంపేర్ చేసుకోండి. సేవకులతో పోటీ పడండి. ఎవరితో పోటీ పడతారో తెలుసా? హ్యూమన్ సైకాలజీని దృష్టిలో పెట్టుకొని ట్రిక్కులు ప్లే చేసి ఎక్కడో అందలం మీద కూర్చున్న వాళ్ళతో కాదు. మోకాళ్ళు నల్లబారిపోయి మోకాళ్ళతో పోరాటంలో పెనుగులాడిన శ్రేష్ఠ భక్తులతో పోటీపడో. అప్పుడు ఒరిజినల్ ఉజ్జీవాన్ని తీసుకొస్తావు, లేకపోతే నకిలీ ఉజ్జీవకర్తవవుతావు. నిజంగా ఉజ్జీవం కాని దాన్ని ఉజ్జీవం అని భ్రమపడేటువంటి గుంపులో చేరిపోతావు. ఎవరితో పోటీ పడతావు? ప్రార్థనా పరులతో పోటీపడు. ఫలానా దైవజనుడు ఇన్ని గంటలు దేవునితో గడిపాడు, ఇంత పెనుగులాడాడు అంటే నీ గంటలు అధికమగునట్లు పోటీపడు. నీకు దమ్ముంటే అప్పుడు గదిలిస్తావు ఒరిజినల్గా ఆత్మల్ని. అప్పుడు పనికి వస్తావు. దేవుని చేతిలో గండ్రగొడ్డలు ఇవ్వలే. ఫలానా భక్తుడు ఇన్ని పర్యాయాలు వాక్యం చదివాడంటే పోటీపడు, నేను ఇంకా మిగలాలి వాక్య ధ్యానంలో. ఒకడు 100 సార్లు బైబిల్ చదివాడంటే కనీసం 110 సార్లు. ఒకడు 200 సార్లు బైబిల్ చదివాడంటే 210 సార్లు చదవాలి నేను. ఆ పోటీగాళ్ళు అంత వచనాల బ్యాచ్ అయిపోయారు, ఒక అధ్యాయం బ్యాచ్ అయిపోయారు, సింగిల్ వచనం. అరే కానే కాదు. ఫలానా భక్తుడు ఉంచిన విశ్వాసం, ఇంత విశ్వాసం ఉంచి దేవుని కొరకు ఇంత కార్యాలు సాధించాడంటే ఆ విశ్వాస విషయంలో కూడా నేను మిగలాలి, పోటీ పడాలి. వారు కలిగి ఉన్న విశ్వాసం కంటే మించిన విశ్వాసం నేను కనపరచాలి దేవుని విషయంలో. ప్రార్థనలో పోటీ పడండి, ధ్యానంలో పోటీ పడండి, సమర్పణలో పోటీ పడండి, సువార్త పరిచర్యలో పోటీ పడండి, తగ్గింపులో పోటీ పడండి. విశ్వాసమును కనపరిచే విషయంలో పోటీ పడండి, బిడ్డలకు మాదిరి ఇచ్చే విషయంలో పోటీ పడండి. ఫలానా ఆయన మాకు అన్ని విధాల మాదిరి అంటే నా బిడ్డలకు నేను ఇంకా ఉత్తమమైన మాదిరిగా ఉండాలి, నా బిడ్డలకు నేను ఇంకా ఉన్నతమైన మాదిరిగా ఉండాలి. వినటానికి చాలా అద్భుతంగా ఉంది కదా, ఆచరణలోకి వచ్చేటప్పటికే ఇది చాలా కష్టమైన విషయం. ఇప్పుడు నేను మాట్లాడాను, ఇది నా జీవితానికి మీ జీవితానికి అందరికీ అన్వయింపదగ్గ విషయం. కానీ దేవుని మాట, ఆ ఒక్క మాట మీరు ఆలోచన చేయండి. వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగితే, అవును ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నందుకు ఇదిగో నీవు నా గొర్రె పిల్లలను మేపు అన్నాడు. వారి కంటే మిగలనప్పుడు అమ్మ వారికంటే నేను ఎక్కువ ప్రేమించలేనయ్యా అన్నట్టయితే ఇంకొకరిని వెతుక్కునేవాడేమో. అవును ప్రభువా నేను ప్రేమిస్తున్నాను అన్నందుకు అయితే ఇదిగో నీకు అప్పచెప్తున్న బాధ్యత అన్నాడు. ప్రేమించని వాడు
వారికంటే ఎక్కువగా ప్రేమించని వాడు, వారికంటే ఎక్కువగా ప్రార్థించని వాడు, వారికంటే ఎక్కువగా దేవునితో కూర్చొని ధ్యానించని వాడు, వారికంటే ఎక్కువగా దేవుని స్వరం వినటం చేతగాని వాడు పనికిరాడు నాయకత్వానికి. పని చేసుకోపోయి శుభ్రంగా దీవిస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. పని చేసుకో, విశ్వాసిగా ఉండు, దేవుడు సంతోషిస్తాడు. కానీ నాయకత్వంలోకి వెళ్ళిపోయి విశ్వాసుల కంటే అధోగతి భక్తి చేసావా? విశ్వాసులకి ఏం చెబుతావు? అవి చూడకూడదు మనం, ఈ చూడకూడదు మనం, అవి చేయకూడదు, ఈ చేయకూడదు అని చెప్తాం. మరి మనం అన్నయ్య అంటే నాకు మనో నిగ్రహం ఉంటుందని, విశ్వాసులకి అంత నిగ్రహం ఉండదు కదా, అందుకని వాళ్ళని చూడొద్దని చెబుతాం. ఆ ముఖాలకేమో నిగ్రహం ఉండదంట, అందుకని ఆ ముఖాలు చూస్తే బలహీన పడతారంట. ఈ ముఖానికి నిగ్రహం ఉందంట, చూసినా ఏం కాదంట, అందుకని చూస్తాడంట. దెయ్యం వాళ్ళకి నీకు వేరియేషన్ లేదుగా, ఇద్దరికి ఒకటే దెయ్యం. చూసినప్పుడు వాడిని శోధించేదేమో నిన్ను కూడా శోధించేది, ఇబ్బంది ఏం లేదు. కానీ అన్ని కోణాల్లో చూడండి. విశ్వాసులకి ఏం చెబుతాం? అమ్మా భర్తని ప్రేమించాలమ్మా, భర్తకు నమ్మకంగా ఉండాలమ్మా, గౌరవించాలమ్మా. మా పాస్టమ్మ బాగా చెప్పింది. అదే బిడ్డల ముందు నువ్వు నీ భర్తను తృణీకరిస్తే, నీ బతుకు వాళ్ళు చూస్తే, నీకంటే నిన్ను వెంబడించే విశ్వాసులే పనికిమాలిన త్రాగుబోతు వ్యభిచారపు భర్తలతో నీతిగా కాపురం చేస్తుంటే, దైవజనుడి భార్యవైన నువ్వు బరి తెగించి మాట్లాడుతుంటే, ఆ విశ్వాసి నీకంటే ఎక్కువ, ఆ విశ్వాసి నీకంటే గొప్పదే. తన భర్త దైవజనుడు కాదు, వాడు దుర్మార్గుడో, తాగుబోతాడో, వ్యభిచారపోడో, నీచపోడో, కానీ వాడితో నీతిగా కాపురం చేస్తుంది, వాడి దుర్మార్గాలన్నీ భరిస్తుంది. కానీ నీ భర్త దైవజనుడు, కానీ ఇలాంటి వాడిని నువ్వు ఏకి కాకులకి వేస్తున్నావు, గందరగోళం చేస్తున్నావు, దూషణ చేస్తున్నావు, తృణీకరిస్తున్నావు, డి అంటే డి అంటున్నావు. నీకంటే ఆ విశ్వాసి గొప్ప కాదా? దుర్మార్గురాలైన భార్యను ఒక భర్త భరిస్తాడు, సహిస్తాడు. నీ విశ్వాసే నీ దగ్గరికి వచ్చి అతని గోడుని నీతో పంచుకుంటాడు. నీకే చిరాకు పుట్టిద్ది, వదిలేయా పనికి మాలిన దాన్ని ఎన్నోసార్లు నువ్వే చిరాకు పుట్టి అన్నటువంటి పరిస్థితులు కూడా ఉండుండొచ్చు. కానీ నీ బిడ్డే నీకు చెప్పాడనా, క్షమించమని ఏసై చెప్పాడు గానా, నేను అందుకే అమ్మాయితో వాదన పెట్టదలుచుకోలేదన్నా, పోనీ అన్నా దేవుడు చూసుకుంటాడు అని కన్నీళ్లు పెట్టుకొని నీ ముందు వెళ్ళిపోయాడు. కానీ నువ్వేమో నీ భార్యను పట్టుకొని వసంతం ఆడతావు. దైవజనుడా, నీకంటే ఆ విశ్వాసి గొప్ప కాదా? మరి వారికంటే నువ్వు ఎక్కువ సేవిస్తుంది ఏంది, ఎక్కువ చూపిస్తుంది ఏంది? క్షమించు అని బోధించి నువ్వు క్షమించుటలో వారికంటే మిగిలి కనబడాలి. సహించు అని బోధించే నువ్వు సహించుటలో వారికంటే 4 ఆకులు మిగలాలి. త్యాగము చేయి అని బోధిస్తున్నావే, వారికంటే 4 ఆకులు ఎక్కువ మిగిలి నీ త్యాగం కనపడాలి. ఇవ్వండి మీకు ఇవ్వబడును అని బోధిస్తున్నావే, వారికంటే 4 రెట్లు ఎక్కువగా నువ్వు ఇచ్చే గుణం చూపించగలిగితే అప్పుడు వారికంటే నువ్వు ఎక్కువ అని దేవుడు మెచ్చుకుంటాడు నిన్ను, నన్ను. కానీ చాలా విషయాల్లో వాళ్ళే మిగులుతారని నా గట్టి నమ్మకం. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాలని సీరియస్గా తీసుకోండి, మీ మనసుల్లోకి తీసుకోండి. వాళ్ళు ఆ పనికి వెళితే దినమంతా చేయటానికి మనకి దేవుడు ఒక పని నియమించాడు, సువార్త ప్రకటనాయను పని. నువ్వు పొద్దున్నే లేచి ఏదో 4 ముక్కలు ప్రార్థన చేసి 2 అధ్యాయాలు బైబిల్ చదివి ఒక ముద్ద తిని నిద్రపోవటం కాదు. 4 కరపత్రాలు తీసుకొని రోడ్డు మీదికి పో. ఎక్కడో చోట ఏదో ఒక ఆత్మకు సువార్త చెప్పడానికి కష్టపడు. వాళ్ళ పని వాళ్ళు కష్టం చేసి తీసుకొచ్చి వాళ్ళకి కలిగిన దానిలో నుండి దేవుని సన్నిధి తీసుకొచ్చి ఆదివారం నాడు అంత వేస్తున్నప్పుడు నీవు బయటికి వెళ్ళి నీ కష్టం సేవా సంబంధంగా నువ్వు తెచ్చి దేవునికి చూపించొద్దా అంటాడు దేవుడు. వారు ఆర్థికంగా తీసుకొచ్చి పరిచర్యకు సహకారంగా తెచ్చి అందులో వేస్తున్నాడు. మరి నువ్వు నా ఆత్మల సంపాదకుడివి కదా నాన్న, కనీసం నువ్వు వెళ్ళి మరి నువ్వు చేసిన సేవా ఫలం ఏదో తీసుకొచ్చి నా ముందు నిలబడాలి కదా. నువ్వు ఏం చేసావురా ఈ వారం మొత్తం అని నేను అడిగితే, ప్రభువా ప్రార్థన చేశాను, వాక్యం చదివాను, నిద్రపోయాను ప్రభువా, విశ్వాసంలో వచ్చి 2 ముక్కలు ప్రార్థన చేశాను, పంపించేశాను ప్రభువా, ఈ ప్రాంతానికి వెళ్ళాను ప్రభువా, ఈ గ్రామానికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చానయ్యా,
ఆ గ్రామంలో ఎవరు వినలేదయ్యా నీ గురించి, అందుకని ఆ గ్రామాన్ని నీకు అప్పచెప్పొచ్చా ప్రభా, ఇదిగో నా పాదధూళి చూడయ్యా. ఆ అన్య గ్రామంలో అన్యుల మధ్యలో వెళ్ళి ప్రేయర్ వాక్ చేశా ప్రభా, వెళ్ళి ఆ గ్రామాలు తిరిగి ప్రార్థన చేసి వచ్చానయ్యా, ఇదిగో నా పాదధూళి. నువ్వు చెప్పాల్సిన అవసరంలా, ఆ ధూళే నీవు సంచరించి ఇదిగో ప్రార్థన చేసి వచ్చావని, ప్రకటించి వచ్చావని సాక్ష్యం చెప్పిద్ది. హల్లెలూయా. నువ్వు తిరిగి సేవ చేసే స్థలాలు తిరుగు, మిగిలిన గ్యాపుల్లో క్రొత్త స్థలాల్లో అన్యజనుల మధ్యలో సంచరించి ప్రార్థన సంచారం చేయి. జస్ట్ ప్రేయర్ వాక్. సువార్త వినే అవకాశం లేదు, ఎవడు పట్టించుకోరు. ఓకే, ప్రార్థన. ప్రభా, ఈ గ్రామాన్ని ఇదిగో తిరుగుతూ నీకు అప్పచెప్తున్నాను ప్రభా, దీని మీద పనిచేస్తున్న దురాత్మ శక్తులు, దయ్యపు శక్తులు, అంధకార శక్తులు బంధించో. ఇక్కడ నా ప్రభా, ఇక్కడున్న ప్రజల్లో ఒకడు నీ సేవకుడుగా లేవాలి, ఇక్కడున్న ప్రజలు నిన్ను తెలుసుకోవాలి. దేవా, ఇదిగో నా కన్నీళ్ళు, ఇదిగో నా పాదాలు ప్రభువా. ఎవరైనా ఆ గ్రామంలో ఒకడు పరిచయం అయితే కూర్చొని ఏ కొట్టు దగ్గర ఎక్కడో కూర్చొని చిన్నగా దేవుని మాటలు 4 మాటలు అందించి వస్తే ఎంత సంతోషపడతాడు పెద్ద ఆయన. హల్లెలూయా. నా గటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని, నా గటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని, భారము కలిగి సువార్త గింజలు, భారము కలిగి ఎదలో చల్లటి వారిని, దున్నిన ఎదలో చల్లటి వారిని పంపుము దేవా, పనివారలను పంటను కోయుటకు.